హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే మాతాజీ దండవత్ కృష్ణ డియర్ డివోటీస్ అందరికి మన తెలుగు గీత హరే సెషన్ కృష్ణ మాతాజీ ధన్వత్ ప్రణామం. మన మంగళాచరణ చేసుకుందాం. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ముఖం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య. కథంచన స్మృతే యస్మిన్ దుష్కరం సుకరం భవేత్ విస్మృతం విపరీతం శ్రీ చైతన్యం నమామి తం. వంచకల్పాతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పవనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృంద की जय. नमः श्रद्धा ठाकुर की जय. नमः विष्णु पदाय कृष्णपृष्ठाय पितृ श्रीमते जय पताक स्वामी ते. नमो आचार्य पदाय निताय कृप प्रदाय गौर कदा दाम गौर प्रेमानंदी हरि हरि बोल. హరే కృష్ణ అందరికి స్వాగతం అండి మన తెలుగు గీత సెషన్ కి. మనం ఆల్రెడీ భగవద్గీత 5వ అధ్యాయం కర్మయోగం కృష్ణ భక్తి రసభావిత కర్మ, ఇందులో ఆల్రెడీ మనం 15 శ్లోకములు కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 16వ శ్లోకం మనం చర్చించుకుందాం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. పద్మిని మాతది చదవండి ట్రాన్స్లేషన్. హరే కృష్ణ ఉన్నారా? హ్యాండ్ రైస్ చేశారు. ఓకే, లక్ష్మీజీ మాతది చదవండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలండి. 16వ శ్లోకం. అయినా మనిషి అజ్ఞానాన్ని నశింపజేసే జ్ఞానంతో వివేకవంతుడైనప్పుడు పగటి సమయంలో సూర్యుడు సమస్తాన్ని ప్రకాశింపజేసినట్లు అతని జ్ఞానము సమస్తాన్ని వెల్లడి చేస్తుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో చాలా వండర్ఫుల్ సెషన్ నడుస్తుంది. 5వ అధ్యాయం 13 నుంచి 16 శ్లోకంలో ఒకే థీమ్. ఎవరు ముగ్గురు కర్తలు, వాళ్ళ గురించిన జ్ఞానం తెలుసుకుంటే ఏం జరుగుతుంది, దాని గురించి చాలా అద్భుతంగా స్వామి వివరిస్తున్నారు. మనం చూస్తే భగవద్గీతలో 5 ప్రధాన అంశములు చర్చించబడతాయి. ఏమిటవి భగవద్గీతలో చర్చించబడే 5 ప్రధాన అంశములు? జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి, కాలము, కర్మ. జీవుడు, జీవుడు, ప్రకృతి, కాలము, కర్మ. పురుషుడు, అలాగే ప్రకృతి, కాలము, కర్మ. సో ఇక్కడ ఎక్స్పెషల్లీ ముగ్గురు కర్తలు, ఈ 5గురిలో ముగ్గురు కర్తల గురించి మాట్లాడతారు. ఏమిటి? జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. సో ఈ ముగ్గురు కర్తలు ఏం చేస్తున్నారు? మనం అనుకుంటాం మనం ఒక్కరమే కర్త, మనమే చేస్తున్నాం, అందుకనే రిజల్ట్స్ అన్ని మనమే భోగించాలి. చాలా మంది ఎవరైనా భగవంతుడి కోసం ఏదైనా డిస్ట్రిబ్యూట్ చేయండి, లేకపోతే భగవంతుడికి సంబంధించిన కార్యక్రమాలకు ఏదైనా దానం చేయండి, లేకపోతే వేరే వాళ్ళకి సాయం చేయండి అంటే వాళ్ళు ఏమంటారు? ఓ మేం కదండి కష్టపడుతున్నాం, మా కష్టార్జితం మేమెందుకు ఇవ్వాలి, మేం కదా వాళ్ళు అనుకుంటారని వాళ్ళే చేస్తున్నారు అని. కానీ శాస్త్రం ప్రకారం భగవద్గీత చక్కగా అద్భుతంగా చెప్తున్నాడు. భగవంతుడు ముగ్గురు కర్తలు ఉన్నారు, జీవాత్మ, పరమాత్మ, అలాగే ప్రకృతి. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ రోల్ అనేది ఉన్నది. జీవాత్మ ఏం చేయగలడు? కేవలం కోరుకోగలడు. భగవంతుడు శాంక్షన్ చేస్తాడు, ప్రకృతి ఫెసిలిటేట్ చేస్తుంది, అవన్నీ కూడా సమకూరుస్తుంది ఆ సమయానికి కదండి. ఈ విధంగా ముగ్గురు కర్తలు ఉన్నారు. సో స్వామి ఈ ముగ్గురు కర్తల గురించి చాలా అద్భుతంగా వివరిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క బద్ధ జీవాత్మ ఏమనుకుంటాడు? తాను ఒక్కడే చేస్తున్నాను, తనే కర్త, తనే యజమాని, తనే భోక్త అవ్వాలి అని అనుకుంటూ ఉంటాడు. అందుకనే 13, 14, 15 శ్లోకంలో
విడివిడిగా ఈ ముగ్గురు కర్తల గురించి వివరించాడు. అవునా, 13వ శ్లోకంలో ఈ జీవాత్మ ఏ విధంగా కర్త అయి ఉంటాడు, కర్మలు చేసినప్పటికి కూడా కర్మబంధనాలు పెట్టబడకుండా అంటే ఎలా వ్యవహరించాలి, లేకపోతే ఈ జీవాత్మ ఏ విధంగా సంసార చక్రంలో ఉంటాడు ఆ విషయం చెప్పారు. అలాగే 14వ శ్లోకంలో ఎవరి గురించి చెప్పారు, ప్రకృతి గురించి మాట్లాడారు. సో ఏ విధంగా ప్రకృతి అంతా కూడా చేస్తోంది. సో జీవాత్మ కేవలం కోరుకుంటున్నాడు, మిగతా అంతా త్రూ ప్రకృతి ద్వారానే. సో ప్రకృతి ద్వారా అంటే మనకి స్థూల సూక్ష్మ దేహములు ఇవ్వబడ్డాయి ప్రకృతి నుంచి. సో వాటిని ఏజెన్సీ గా తీసుకుని గుణముల ఆధారంగా ఈ విధంగా మొత్తం అన్ని కూడా సమకూరపడుతున్నాయి. అలాగే ఈ యొక్క 15వ శ్లోకంలో ఎవరి గురించి చెప్పారు, పరమాత్మ భగవంతుడు గురించి చెప్పారు. ఆయన నిజమైన పురుషుడు, ఆయన గురించి మాట్లాడారు. సో జనరల్ గా అందరూ ఏమనుకుంటారు, వాళ్ళకి ఏమైనా సరిగ్గా బాగోపోయినా, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా ఎవరు నిందిస్తారు, వెంటనే భగవంతుడు నిందిస్తారు. కానీ అన్ని బాగుంటే వాళ్ళ అకౌంట్ లో వేసుకుంటారు, నేను చేశాను కాబట్టి అండి ఇంతలాగా మా ఇంట్లో అందరు కూడా సమృద్ధిగా ఉన్నారు, ఈ విధంగా వాళ్ళు నేనే చదివించానండి, వాళ్ళకి జాబుల్లో సెటిల్ అయ్యారు, వాళ్ళకి ఇన్ని ఎకరాలు ఇచ్చాను, వాళ్ళకి ఇన్ని ఇల్లులు ఇచ్చాను. ఏదైనా మంచి అయితే అంతా వాడి అకౌంట్ లో వేసుకుంటాడు. అది ఏదైనా చెడు జరిగింది అనుకోండి, ఏమంటాడు, భగవంతుడు కొంచెం చిన్న చూపు చూసాడండి మా పట్ల, లేకపోతేనా. సో ఏదైనా చెడు వస్తే భగవంతుడి అకౌంట్ లో వేస్తారు, ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళ అకౌంట్ తీసుకుంటారు. సో అందుకనే ఇక్కడ క్లియర్ గా భగవంతుడు చెప్తున్నారు. సో భగవంతుడు దేని వల్ల కూడా అంటపడడు, దానికి కేవలం ఆయన సాక్షిభూతుడి కింద ఉంటాడు, శాంక్షన్ చేస్తూ ఉంటాడు అంతే. ఆయన ఏం చేస్తున్నాడు, కేవలం శాంక్షన్ చేస్తాడు. అదేంటండి మరి చెడ్డ పనులు ఎందుకండి శాంక్షన్ చేయాలి, చెడ్డ పనులు ఎందుకండి శాంక్షన్ చేయాలి అంటే మనకి చిన్నపాటి స్వతంత్రం ఇచ్చాడు స్వామి, మన రోబోట్స్ కాదు కదా, ఒక ఈ పనులే చెయ్యి. ఇప్పుడు రోబోట్ కి ఏం చెప్తాము, రోబోట్ కి ఏమైనా స్వతంత్రత ఉంటుందా, ఏమండి, మన ఇచ్చిన ఉండదు కమాండ్ మాతాజీ, ఏం ఉండదు మాతాజీ. మన ఇష్ట ప్రకారం ఉండదు. నేను ఈ కమాండ్ ఇస్తే కూర్చుంటది, ఈ కమాండ్ ఇస్తే నుంచుంటది. సో ఒక రోబోట్ నుంచి మీరు ప్రేమ భక్తి అటువంటి ఆశించగలరా, లేదు. ఇప్పుడు నేనే మా ఇంట్లో పిల్లలకి చెప్పాను అనుకోండి, ఓ లెగిసిన వెంటనే వచ్చి కాళ్ళకి దండం పెట్టి ఐ లవ్ యూ అమ్మా నువ్వు చెప్పాల్సిందే అని నేనే ఒక ఏదో ఒక ప్రణాళిక తయారు చేసి ఇచ్చేసాను అనుకోండి. సో ఫస్ట్ రోజు వాళ్ళు వచ్చి పడినప్పుడు ఏదో ఆనందంగా ఉంటుంది, తర్వాత నేను చెప్పాను కాబట్టి పడ్డారు, అంతేం గొప్ప విషయం కాదు. కానీ మనం ఏమీ చెప్పలేదు, కేవలం మంచి సద్బుద్ధి ఇచ్చాం, వాళ్ళకి వాళ్ళు వచ్చి ఓ అమ్మా నాన్న ఎంత అద్భుతంగా మీరు నన్ను పెంచారు, ఇంత మంచి సద్బుద్ధి ఇచ్చారు, ఈ రోజు ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను, మంచిగా చదువుకోగలుగుతున్నాను, అన్ని అర్థం అవుతున్నాయి, మంచి పొజిషన్ కి వెళ్ళగలిగానని వాళ్ళు చెప్పినప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. అవునా. సో ఇప్పుడు ఏదైనా ఒక ల్యాప్టాప్ చూడండి, ల్యాప్టాప్ ఆన్ అయిన వెంటనే ఐ లవ్ యూ శ్రీప్రద అని చెప్పాలని కమెంట్ చేస్తే అది ఆన్ అయిన వెంటనే ఐ లవ్ యూ శ్రీప్రద అనే చెప్తుంది, లేదు ఐ హేట్ యూ చెప్పండి ఐ హేట్ యూనే చెప్తుంది కదండి. అది నేను కమెంట్ చేశాను అంతే. అప్పుడు ఫస్ట్ టైం ఏదైనా ఆనందం వస్తుందేమో ఐ లవ్ యూ శ్రీప్రద అని చెప్పినప్పుడు, నెక్స్ట్ టైం ఓ నేను అలా కమెంట్ చేశాను కాబట్టి చెప్పింది కదండి. నేను వేరే పదం చెప్పి దాన్ని చేస్తే కనుక ఆనైన వెంటనే ఈ విధంగానే నాతో మాట్లాడుతుంది. సో అందులో ఆనందం గానీ ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏమీ లేదు. అందుకని స్వామి మన రాబోట్ లాగా ఉంచాలి అనుకోలేదు ఆయన. ఈ విధంగా అయితే ఆయన స్వరాట్, శ్రీమద్ భాగవతం 1వ స్కందం 1వ అధ్యాయం 1వ శ్లోకంలో చెప్పాడు. ఏమని చెప్పారు వ్యాసదేవుడు వారు, భగవంతుడు స్వరాట్ సర్వ స్వతంత్రుడు. అలాగే ఆయన ఒక అంశలైన కారణంగా మనకు కూడా చిన్నపాటి స్వతంత్రం ఇవ్వబడింది. స్వామి దాంట్లో జోక్యం చేసుకోరు, మంచి సద్బుద్ధి ఇస్తాడు. ఎలాగా సాధువుల ద్వారా శాస్త్రం ద్వారా స్వయంగా ఆయనే అవతరించినప్పుడు భగవద్గీతాది శాస్త్రముల ద్వారా మనకు అన్ని వివరాలు ఇస్తాడు, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు. ఏదైతే ఒక మాన్యువల్ కొనుక్కున్నప్పుడు మనకి చెప్తారు, ఓ వాషింగ్ మిషన్ ఈ విధంగా వాడాలి, ఇటువంటి వస్తువులు అందులో వేయకూడదు, ఓ ఇంత లోడ్ వరకే వేయాలి. సో ప్రతిది ఒక మాన్యువల్ ఇవ్వబడుతుంది. ఏ వాళ్ళైతే మైక్రోవేవే కొన్నారు, ఇది ఒక ఎక్విప్మెంట్ కొన్నారు, మొబైలే కొన్నారు, ఏం చేస్తారు, ఒక మాన్యువల్ ఇస్తారు, ఇలా వాడాలి ఇలా వాడకూడదు. అలాగే మనకి యొక్క అద్భుతమైన ఈ యొక్క మానవ దేహం ఇచ్చినప్పుడు మిగతా అన్ని దేహముల వారికి కూడా ఈ శాస్త్రములు ఉన్నా వేదములు ఉన్నా పోనీ వాళ్ళకి చదవలేకపోయినా ఎవరైనా చెప్పినా వారికి ఏమైనా అర్థం అవుతుందా అండి. ఇప్పుడు నీకు ఒక్కకో పెళ్లికో గంట సేపు భగవద్గీత కానీ భాగవత కానీ చెప్తాను, ఆ తర్వాత దాని జీవితంలో ఏమైనా మార్పు వస్తుందా, రాదు మాతాజీ. అదా ఏదో అసలు వింటదో వింటదో తెలీదు, వింటదో పడుకుంటుందో తెలీదు, తర్వాత తోకుప్పుకుంటూ వెళ్ళి మళ్ళీ దాని పద్ధతి చేస్తూనే ఉంటుంది. ఎందుకని, ఒకవేళ సరిగ్గా విన్న దానికి విచక్షణ అంతగా తెలీదు. కానీ భగవంతుడు ఈ మానవ జన్మలో ఉన్నప్పుడు మనకి విచక్షణ అథాతో బ్రహ్మ జిజ్ఞాస, కనీసం ఇప్పుడు మానవ జన్మ వచ్చినందుకు ఎంక్వైరీ చేయాల్సింది అని చెప్పారు. అందుకని కర్మ సిద్ధాంతం అంతా కూడా మనం మానవ యోనిలో ఉన్నప్పుడే మనకి పరిగణిస్తుంది కదండి. సో అందుకని స్వామి మనకి దీంతో కూడా ఒక మాన్యువల్ కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడు, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు. ఓ నీకు ఈ యొక్క ప్లేస్ దుఃఖాలేమని తెలిసిందా, ఎలా వెకేట్ చేయాలి, కంచి ఎలా వెళ్ళిపోవాలి,
అది కూడా చెప్పాడు స్వామి. సో ఎక్కడికి వస్తే శాశ్వతమైన ఆనందం పొందుతావు అవన్నీ ఇచ్చాడు ఆయన. సో ఆ విధంగా ఆయన కేవలం సాక్షిభూతుడు, శాంక్షన్ చేస్తూ ఉపదస్త్రాను మంత్రాచ భర్త భోక్త మహేశ్వర, ఆ విధంగా పరమాత్మతో మనతో ఉంటున్నాడు. మన బ్రహ్మగారైనా ఇంద్రగోప అయినా మనతో ఉంటున్నాడు ఆయన కదండి. అంతేగాని ఆయన బాధ్యుడు కాడు. మరి ఎవరు బాధ్యుడు? ఆ జీవాత్మే బాధ్యుడు. సో ఈ విధంగా 15వ శ్లోకంలో చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన. భగవానుడు ఎవరి పాపాన్ని కానీ పుణ్యాన్ని కానీ తీసుకోడు. ఏం చేస్తారు? కానీ ఈ యొక్క బద్ధ జీవాత్మల అజ్ఞాన కారణంగా ఏమనుకుంటూ ఉంటారు, ఈ భగవంతుడు నన్ను నాశనం చేసేసాడు, అది నాశనం చేశాడు, ఈ కాలం సహకరించట్లే, ఈ విధంగా వాడు మాట్లాడుతూ ఉంటాడు. సో కేవలం భగవంతుడు ఏం చేస్తున్నాడు? మన ఫలితముల్ని ఇస్తున్నాడు అంతే. సో ఈ విధంగా ఆయన శాంక్షన్ చేస్తాడు, సాక్షిభూతుడి కింద ఉంటాడు. మనకున్న చిన్నపాటి స్వతంత్రంలో ఆయన జోక్యం చేసుకోడు. కానీ శాస్త్రాల ద్వారా చెప్తాడు, ఈ పని చేసావా ఎలా జరుగుతుంది, ఈ పని చేసావా ఇలా జరుగుతుంది కదండి. సో ఈ విధంగా ముగ్గురు కర్తల గురించి వివరించిన తర్వాత ఈ యొక్క 16వ శ్లోకంలో ఈ ముగ్గురు కర్తల గురించి సంబంధించిన జ్ఞానం, ఆ ముగ్గురి మధ్య ఉన్న రిలేషన్షిప్ గురించి ఎవరైతే తెలుసుకుంటారో అది చెప్పారు ఇక్కడ. జ్ఞానేనతు తత్ అద జ్ఞానం. సో ఎవరైతే కనుక ఈ జ్ఞానం తెలుసుకుంటారో ఏమవుతుందంట? వాళ్ళ అజ్ఞానం నశింపబడుతుందంట. దేని ద్వారా? ఇదైతే కనుక ఈ ముగ్గురు గురించి జ్ఞానం ఏమిటంటే జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ, ఈ ముగ్గురు కర్తలకి మధ్య సంబంధించిన జ్ఞానం. అసలు ఏదైనా ఒక కర్మ జరుగుతుంటే ఇందులో జీవాత్మదేంటి, ప్రకృతి రోల్ ఏంటి, పరమాత్మ రోల్ ఏంటి, సో ఇది క్లియర్ గా చూడగలుగుతాడు ఎవరు? యథార్థ దృష్టి కలిగిన వాడు. యథార్థ దృష్టి అంటే వాడి కళ్ళకేమి ఇంకా పట్టీలు కట్టిలేవు, అజ్ఞానం అనే కళ్ళగంతలు లేవు ఇంకా. సో ఎప్పుడైతే ఓపెన్ అయింది యథార్థంగా కనిపిస్తుంది. అవును, ఇప్పుడు మన కళ్ళకి ఎవరైనా కంతలు కట్టారు అనుకోండి, ఏమనుకుంటాము? తాడుని ఎవరైనా తాడుని చేతిలో పెడితే అదే చాలా మెత్తగా ఉంటే పాము అనుకోవచ్చు, లేకపోతే పాముని పెట్టిన తాడు అనుకోవచ్చు కదండి. సో కానీ ఇప్పుడైతే మన కళ్ళగంత తీశారు, పాముతో కూడా తాడులాగా ఆడుకుంటామా అంటే విడిచిపెడతాం కదండి. సో పాము ఏంటి, తాడేంటి యథార్థంగా తెలుస్తుంది. ఎప్పటికైతే జీవాత్మకి ఈ ముగ్గురు మధ్య ఉన్న సంబంధం తెలుస్తుంది, తన రోల్ ఏంటి, తను ఏం చేస్తే ఉద్ధరింపబడతాడు, ఏం చేస్తే నాశనం అయిపోతాడు, ఇది తెలిసినప్పుడు ఆ దివ్య జ్ఞాన కాంతి తన జీవితంలో వెలిగినప్పుడు ఎలా ఉంటుందంట? ఒక ఉపమానం ద్వారా చెప్తున్నారు తన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని. ఏమంటున్నారు? తేషాం ఆదిత్య విజ్ఞానం ప్రకాశయతి తత్పరం. ఏ విధంగా అయితే ఆదిత్యుడు అంటే సూర్యుడు ఉదయించిన వెంటనే ఏమవుతుంది? సర్వము ప్రకాశింపబడుతుంది. అదే విధంగా ఈ యొక్క జీవాత్మకు కూడా జ్ఞానం సర్వం వ్యక్తపరుస్తుంది. సో ఇప్పుడు మనం రాత్రిపూట చాలా చీకటిగా ఉంది, ఒకవేళ లైట్ వేయలేదు అనుకోండి, మన ఎదుర్కొంటా ఉన్న వస్తువు మనకి ఏమైనా కనిపిస్తుందా? మనం చాలా ఏమంటారు గొప్పపోతూ ఉంటాం మనకున్న అద్భుతమైన కళ్ళ గురించి. నేను ఎంతలాగా చేయగలండి, అంతలాగా చేయగలండి, ఫైన్ ఆర్ట్ చేయగలనండి. కానీ ఎప్పుడైతే ఈ లైట్ గాని, సూర్యకాంతి గాని, చంద్రకాంతి గాని, విద్యుత్ శక్తి గాని లేదు, ఏమైనా కనిపిస్తుందా మనకి? ఏం కనిపించదు. కానీ మనం వాటిని చూసి ఏదో గొప్పగా ఫీల్ అయిపోతూ ఉంటాం, మేము అంత గొప్ప, ఇంత గొప్ప, ఇంత గొప్ప. స్వామి మనకి 15వ అధ్యాయంలో క్లియర్ గా చెప్తున్నాడు, ఏ విధంగా సృష్టి పోషణలో నా మెయిన్ రోల్ నేనే చేస్తున్నా, ఏ విధంగా విద్యుత్ శక్తి ఇస్తున్నా, సూర్యకాంతి ఇస్తున్నా, చంద్రకాంతి ఇస్తున్నా, నీ జఠరాగ్నిని నేనే. ఇంకా పర్సనల్ లెవెల్లో కూడా చెప్పాడు, జఠరాగ్ని నేనే. ఇంకా ఏమో చెప్పాడు, మత్త స్మృతి జ్ఞానం అపోహనించ. ఏదైనా జ్ఞానం కావాలన్నా, మర్చిపోవాలన్నా, గుర్తు పెట్టుకోవాలన్నా దానికి నేనే కారణం. సో ఏ విధంగా అయితే మత్త పరతరత్నాన్య కీర్తి జస్తి ధనించయ. ముత్యాల అన్ని కూడా దారం మీద ఏ విధంగా ఆధారపడి ఉన్నాయి. ప్రతి ఒక్క జీవాత్మ, ప్రతి ఒక్క ప్లానెట్ ఇవన్నీ కూడా భగవంతుని మీదే స్థిరత్వం, అస్తిత్వాన్ని కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఆ దారం తీశారనుకోండి, పూసలన్నీ ఇలా చల్లా చెదరైపోతాయి. ఎప్పుడైతే భగవంతుడు తన సృష్టి లీల క్లోజ్ చేసేసాడు, ఏమైపోతుంది? మొత్తం లయం అవ్వబడుతుంది. సృష్టి స్థితి లయములని కను సైగలు జరిగిపోతూ ఉంటాయి. సో మొత్తానికి ఆశ్రయిస్తానం ఎవరు? స్వామి. సో ఆయన గురించి తెలుసుకోవాలి. ఆయనతో ఈ ప్రకృతికి ఉన్న సంబంధం, ఈ జీవాత్మకు ఉన్న సంబంధం, అసలు జీవాత్మ అంత అద్భుతమైన స్వామిని విడిచిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చాడో, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే అప్పుడు ఎలా అవుతుంది? వాడికి ఈ అజ్ఞాన పొర అంతా కూడా తొలగిపోతుందంట. ఏదేంటి అజ్ఞాన పొర? ప్రభుపాద్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అజ్ఞానం 2 రకములుగా వాడు ఫీల్ అవుతూ ఉంటాడు. ఒకటి, ఆత్మ సాక్షాత్కారం తెలియక తనని ఒక తప్పుడు గుర్తింపుతో చూసుకుంటూ ఉంటాడు, అంటే మిథ్యాహంకార భావన.
నిజమైన అహంకారం మిథ్యాహంకారం. మిథ్య అంటే అహంకారం, ఏదైతే తను కాదో తనే అనుకుంటాడు. మిథ్యా భావనలో ఏమనుకుంటాడు? ఈ దేహమే నేను, కనిపించే దేహమే నేను అనుకుంటాడు. ఇది ఒక రకమైన మోహగ్రస్త స్థితి. పోనీలే కొంతమంది ఈ యొక్క ఎవరైతే జ్ఞానులు కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, కొన్ని నిరాకారవాదులు గాని యొక్క మాయావాదులు గాని కొన్ని అక్కడి నుంచి ముందుకు వస్తారు. ఓ, ఈ జడ పదార్థం భౌతిక ప్రకృతి యొక్క ప్రొడక్ట్ కాదు, నేను ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని జీవాత్మని, అక్కడ వరకు వస్తారు. ఆ చిన్న వల నుంచి బయటపడి మళ్ళీ దురదృష్టవశాత్తు పెద్ద వలలో పడిపోతారు. ఏం పడతారు? ఓ, నేను సాధ్య స్థితి పరిపూర్ణ స్థితికి వస్తే నేను నారాయణ, నువ్వు నారాయణ. ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఏమంటారు? ఓ, అప్పుడైతే ఆ విధంగా, కానీ ఇప్పుడు నేను సన్యాసం తీసుకున్నప్పుడు నేను నారాయణ, నువ్వు నారాయణ. ఇది ఒక రకమైన మోహగ్రస్త స్థితి. ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్పారు. ఒకవేళ నువ్వే భగవాన్ నారాయణ అయితే నిన్ను అజ్ఞానం ఎలా కప్పిందయ్యా ఇప్పటి వరకు? సో ఒకవేళ అజ్ఞానం కప్పబడింది అంటే, నిన్ను అజ్ఞానం కప్పింది, భగవంతుడిని అజ్ఞానం కప్పింది అంటే అప్పుడు భగవంతుడు పవర్ఫుల్లా అజ్ఞానం పవర్ఫుల్లా? అజ్ఞానమే పవర్ఫుల్ అయినట్టు. అజ్ఞానం పవర్ఫుల్ కదా. సో అజ్ఞానం భగవంతుడి కంటే పవర్ఫుల్ అవుతుందా? అజ్ఞానం భగవంతుడి కంటే పవర్ఫుల్ ఉన్నప్పుడు అటువంటి భగవంతుడు నువ్వు ఎటువంటి భగవంతుడివి, ఎటువంటి విధంగా ఉంటావు నువ్వు? కాబట్టి ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్తున్నారు, భగవాన్ అజ్ఞానంతో మోహితుడగున అవడు. సో కాబట్టి నువ్వు భగవంతుడు కాదు. భగవంతుడు ఎప్పుడూ కూడా ఇవన్నిటికీ కూడా భౌతికమైన అస్తిత్వాలన్నిటికీ అతీతంగా ఉంటాడు ఆయన. భగవంతుడు ఎప్పుడూ కూడా సచ్చిదానందమయుడు, శాశ్వతుడు, జ్ఞానపూర్ణుడు, ఎప్పుడు కూడా ఆనంద నిధి ఆయన. సో ఎవరైతే జీవాత్మ స్వల్పంగా ఉండటం కారణంగా ఆధ్యాత్మిక స్ఫులింగమైన ఈ భౌతిక ప్రకృతి యొక్క సాంగత్యానికి వచ్చినప్పుడు దాన్ని భోగించాలని వచ్చి దాని చేతే అజమాయిషి చేయించబడుతూ ఉంటాడు. ఇది జీవాత్మ. జీవాత్మ అజ్ఞాన అంధకారంలో పెడతాడు. ఎందుకని? చాలా స్వతంత్రుడు, చిన్నపాటి స్వతంత్రం ఉంది, అంత సర్వశక్తిమంతుడు కాదు భగవంతుడుగా. సో ఇక్కడ ఎవరైతే కొంతమంది, ఓ ఇప్పుడు మా యొక్క లీల జరుగుతుందండి, అజ్ఞాన లీల, అది అయిపోయిన వెంటనే మేము భగవంతులు అయిపోతామంట. అది మూర్ఖత్వం. చిన్నపిల్లల ఆట లాంటిది, చిన్నపిల్ల మాటలు లాంటిదే గాని బుద్ధిమంతుడు తెలివైన వాడు మాట్లాడే విషయం కానే కాదు. ఎందుకని? ఒకవేళ అజ్ఞానమే గొప్పదైపోతే మరి అటువంటి భగవంతుడు ఎటువంటి భగవంతుడివి? ఒకప్పుడు నేను అజ్ఞానం కమ్మిందంటే రేపొద్దున కూడా కమ్ముతుంది కదా. మరి అటువంటిప్పుడు నువ్వేం భగవంతుడివి? అజ్ఞానాన్ని కూడా నియంత్రించలేని నువ్వేం భగవంతుడివి అని మనం వాళ్ళని ప్రశ్నించాలి కదండి. సో ఈ విధంగా చిన్న వల్లోంచి బయటపడి పెద్ద వల్లో పట్టామన్నమాట. వాళ్ళు అర్థం చేసుకుంటారు కొంతమంది ఏమని, మేము ఈ దేహం కాదు ఆత్మ, కానీ తిరిగి వచ్చి ఇంకా అంతకంటే పెద్ద వల్లో పడుతున్నారు. ఏంటి? ఓ, నేనే భగవంతుడు. ఇది మాయ వేసే అతి పెద్ద వల, లాస్ట్ వల, లాస్ట్ స్నేర్ ఆఫ్ మాయ అంటారు ప్రభుపాద్ గారు. మాయ వేసే చిట్ట చివరి అతి పెద్ద వల. సో ఎవరైతే గనుక ఒక మంచి ప్రామాణికమైన వాయిని యొక్క ఆధ్వర్యంలో గనుక ఈ జ్ఞానం తెలుసుకోకపోతే చాలా సునాయాసంగా చిన్న వల్ల బయటపడి పెద్ద వల్ల పడిపోయి సంసార చక్రంలోనే కంటిన్యూ అయిపోతూ ఉంటారు. ఇంకా కొంతమంది వాక్యాలు ఏం చేస్తూ ఉంటారు, సో భగవంతుడు అంతా వ్యాపించి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అసలు ఎగ్జిస్టెన్సే లేదు, లేకపోతే ఆయనకు ఒక నామమే లేదు, ఆయన అనామి. ఆమె అంటే ఆయన భౌతికమైన నామము లేవు, లేకపోతే నిర్గుణుడు అంటే భౌతికమైన గుణాలు లేవు, కానీ వాళ్ళు ఎవరు గుణాలే లేవు. కానీ క్లియర్ గా స్వామి చెప్తున్నారు, శాస్త్రాలు చెప్తున్నాయి, ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అనాదిరాదిర్ గోవింద, అన్నిటికీ మూలం ఆయనే, ఆయన నుంచే వచ్చి, ఆయనకి ఏది మూలం లేదు. సర్వకారణ కారణం, అన్ని కారణాలకి ఆయనే కారణుడు. ఆయన ఎవరు? ఇంకా సచ్చిదానందమయుడు, ఈశ్వర పరమ కృష్ణ, పరమ ఈశ్వరుడు ఆయన, దేవాది దేవుడు కృష్ణుడు. చాలా క్లియర్ గా చెప్పబడింది. అయినప్పటికీ కూడా వీళ్ళు వాళ్ళ మానసిక కల్పనల ద్వారా ఏదో ఊహాగానాలు చేసుకుంటూ వాళ్ళు అర్థం చేసుకునే ప్రయత్నం చేయటం కారణంగా ఈ యొక్క అజ్ఞానం స్థితిలో ఉండే మోహగ్రస్త స్థితిలోనే వాళ్ళు కంటిన్యూ అయిపోతారు. సో ఈ విధంగా జ్ఞాని ఫైండ్ అవుట్ చేస్తూ చేస్తూ ఏవైనా అదృష్టం కొద్దిగా శుద్ధ భక్తుల సాంగత్యం దొరికితే అది కూడా ఎప్పటికీ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. బహునాం జన్మనాం అంతే కదండి. కానీ అన్ని జన్మల తర్వాత కూడా అన్ని బహునాం అని స్వామి అన్నాడంటే 1000, 2000, 3000 గురించి మాట్లాడట్లా, అనేక మిలియన్
జన్మల తర్వాతకి ఏమో అర్థం చేసుకుంటాడు ఏమిటి వాసుదేవుడే సర్వానికి. అది కూడా ఏదైనా శుద్ధ భక్తుడి యొక్క సాంగత్యం దొరికితే, ఆయన మాట వినే అవకాశం పెట్టుకుని ఉంటే, ఆయన మాట మీద నమ్మకం ఉండి ప్రోగ్రెస్ స్టార్ట్ చేస్తే అప్పటికైనా భగవంతుని లభ్యం దొరుకుతుంది. అది చాలా చాలా ఇష్టం కదండి. సో మరి ఎలాగండి తెలుసుకోవాలి ఈ జ్ఞానం? ప్రభుపాద గారు చక్కగా సొల్యూషన్ చెప్తున్నారు. ఎవరి దగ్గర నుంచి? పరమ ప్రామాణికమైన గురువుని ఆశ్రయించి ఈ దివ్య జ్ఞానం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. సో తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశించే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఆయన తత్వత దర్శించి ఉన్నాడు. ఆయన ఆశ్రయించి మంచి వినయపూర్వకంగా ఆయన్ని ప్రశ్నించాలి. ఏదైనా సందేహం అంటే చక్కగా ఆయన శుశ్రూష సేవలు చేయాలి. ఆయనకి ఏదైనా ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని పాటించాలి ప్రాణ సమానంగా. ఒకవేళ ఏదైనా సందేహం వచ్చింది, ఏం చేయాలి? వినయపూర్వకంగా ప్రశ్నించాలి. ఓ అసలు దీనికి అసలు ఏం అర్థం కావట్లేదు, గురుగారు తప్పు చెప్పారేమో. లేదు, గురుగారిని ఇది నాకు అర్థం కావట్లేదు, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అర్జునుడు కూడా అడుగుతున్నాడు కృష్ణుడిని, ఓ కృష్ణ దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఓ మన ఇద్దరం కూడా ఒకే ఆల్మోస్ట్ సేమ్ ఒకే ఎరాలో ఉన్న వాళ్ళ, నువ్వు సూర్య భగవానికి జ్ఞానం ఇచ్చాను, ఎలా అర్థం చేసుకోవాలి? దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అలాగే విశ్వరూప దర్శనం అప్పుడు కూడా నేను క్వాలిఫైడ్ అనుకుంటే నాకు దర్శన భాగ్యం చేయండి. సో రిక్వెస్ట్ ఏ విధంగా పెడుతున్నారు? అర్జునుడు మనకి చూపిస్తున్నాడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా వ్యవహరించాలి. ఓ అయితే అబద్ధం చెప్తున్నావు అని మాట్లాడలేదు అర్జునుడు. నాకు అర్థం కావట్లేదు స్వామి, ఎలా అర్థం చేసుకోవాలి కదండి. సో అటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందితే అప్పుడు ఎన్నో జన్మలు పట్టన అవసరం లేదు. ఆయన యొక్క ప్రసాదం అభిగచ్చితి, గురు యొక్క కరుణ కారణంగా మనకి చాలా తొందరగానే ఈ విషయం అర్థం అవుతుంది. ఏమిటి? జీవేర స్వరూప కృష్ణేర నిత్యత. ఆయన చక్కగా మొట్టమొదటి రోజే భక్తి యోగంలో ఏమని చెప్తారు? మన యొక్క ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించిన జ్ఞానం చెప్తారు. చూడండి, మన ఇస్కాన్ లో గానీ ఎక్కడైనా సరే ప్రభుపాద్ గారి పుస్తకాల్లో గానీ ఈ బేసిక్ లెసన్ లేకుండా ఏది కంప్లీట్ అవ్వదు. ఏమిటి? నువ్వు ఈ దేహం కాదు, జీవాత్మ. పదే పదే చెప్తారు. ఎందుకంటే అదేంటండి నిన్న క్లాస్ లో చెప్పారు మళ్ళీ చెప్తున్నారు. ఏమో ఈ రోజు ఫస్ట్ టైం అటెండ్ అయిన వాళ్ళకి కూడా విషయం తెలియాలి కదా. ఒక్క క్లాస్ అయినా శ్రద్ధగా వింటే వాడి జీవితం స్టార్ట్ అయిపోతుంది, ఆధ్యాత్మిక జీవితం. కొంతమంది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భక్తి జీవితంలో ఉన్న ఎదుగు బతుకు ఎందుకు ఉండదు? వాళ్ళకి దృఢ నిశ్చయం లేదు, ఆచార్యుడి మాట మీద నమ్మకమే లేదు, ఇంకా భౌతిక విషయాల పట్ల ఆసక్తి. కానీ శృణ్వత స్వగత కృష్ణ పుణ్య శ్రవణ కీర్తన హృదయం తస్తోహి అభద్రాన్ని విధునోతి సుకృష్ట. సో ఎవరైతే శ్రద్ధగా కృష్ణ కథ 2 రకాలు ఏంటి? భగవద్గీత, శ్రీమద్ భాగవతం. భగవద్గీతలో స్వామి స్వయంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలా ఉండాలయా నువ్వు ఈ భౌతిక ప్రపంచంలో, పనులు చేస్తున్నా చేయనట్టు ఎలా అవ్వాలి, ఏది అంటకుండా నువ్వు ఎలా ఉంటావు, కర్మబంధనాల్లో పెట్టబడకుండా. ఓకే సరే, అయితే ఇంతకు ముందు ఎవరైనా ఎటువంటి చేసి ఉన్నారా? అటువంటి ఎగ్జాంపుల్స్ అని శ్రీమద్ భాగవతంలో ఇవ్వబడ్డాయి. థియరీ ప్రాక్టికల్ 2 కూడా. మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలి కదా ఇన్స్పైర్ అవడానికి. మనం చూస్తూ ఉంటాం చాలా చాలా వ్రతములు పుస్తకంలో ఏం చెప్తూ ఉంటారు? ఓ ఇంతకు ముందు ఈ విధంగా వాళ్ళు చేశారు, వాళ్ళకి ధన దానమ్మాలు వచ్చాయి, లేకపోతే వాళ్ళ పిల్లలు మంచిగా పుట్టాలి, మంచి వంశం వచ్చింది, మంచి అభివృద్ధి జరిగింది, వాళ్ళకి ఇంత అందం వచ్చిందంటే ఫలశ్రుతి వెంటనే చెప్తారు. ఒక ఎగ్జాంపుల్ ఏదో చూపిస్తారా, దీన్ని బట్టి మనం ఇన్స్పైర్ అవుతాం. ఇటువంటి ఎగ్జాంపుల్స్ ఎన్నో ఉన్నాయి శ్రీమద్ భాగవతంలో, అనేకం. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క సమయంలో ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చారు. పుట్టుకతో గాని వాళ్ళ వయసుతో గాని దేనితోనూ సంబంధం లేదు. కేవలం వాళ్ళ జీవితం ఎప్పుడు మారిపోయింది? వాళ్ళ జీవితంలో ఒక ఆధ్యాత్మిక గురువు రాగానే మొత్తం మారిపోయింది. ఆధ్యాత్మిక గురువు రాక ముందు ఒకటి మన జీవితం, వచ్చిన తర్వాత ఇంకొక జీవితమే మారిపోతుందండి. అందుకని ఎప్పుడైతే దీక్ష తీసుకున్న తర్వాత మనకి ఏమంటారు? 2వ జన్మ. గురువు దగ్గర మనం ఎప్పుడైతే తీసుకుంటాం దీక్ష, ఈ హరినామ దీక్ష ఎప్పుడైతే తీసుకుంటాం ఏమంటారు? భగవంతునితో ఇప్పుడు ఏమైంది మనకి? ఆచార్యుడు మనకి 2వ జన్మ ఇచ్చాడు, సంస్కారం చేశాడు, మనకి ఉద్ధరించాడు. ఆయన ఒక మంచి, అందుకే పుట్టినప్పుడు ఏం చేస్తారు? నామకరణం చేస్తారు. అంతే దీక్ష అప్పుడు కొత్త బట్టలు ధరించాలి. అవునా? మంచి చైతన్యం అంటే కేవలం బట్టలు ధరించడం అంటే ఎక్స్టర్నల్ గా కాదు, ఇంటర్నల్ గా కూడా ఏం ధరించాలి? మంచి పవిత్రమైన చైతన్యం అనే వస్త్రములు ధరించాలి. ఇప్పటి నుంచి నేను ఫర్దర్ గా ఎటువంటి పాప కార్యాల్లో ఉండను, నా గురువు గారు చెప్పిందే నేను ఆచరిస్తా. కేవలం ఎప్పుడైతే ఒక ఆచార్యుడికి మనం దాసోహం అయ్యాం, పలానా గురువు యొక్క దాస అంటే ఏమిటి? ఆయన చెప్పిన ఇన్స్ట్రక్షన్ మన లైఫ్ అండ్ సోల్. మనకంటూ వేరే కొత్తగా ఉండకూడదు. ఏం చేసినా ఆ యొక్క గురువు యొక్క సంతృప్తి కోసం చేయాలి. దాంట్లో మన పేరులు పూజల ప్రతిష్ఠితుకున్నాం అనుకోండి, అది ఎటువంటిదంటే మన ఆచార్యులు ఏం చెప్తారు? గార్బేజ్కి వెళ్ళి
అక్కడ ఉన్న చెత్త నీరు తాగుతున్నాం అనుకోండి, ఎవరైనా తాగుతారా? గార్బేజ్కి వెళ్ళి చెత్త వాటర్ తాగుతారా? లేదు మాతాజీ, అసలు తాగరు, ఎవరు తాగరు. తాగరు. అజ్ఞానులే అవునా? తాగుతారు, అజ్ఞానులే తాగుతారు. అజ్ఞానులు తాగరు. అటువంటిదే. అందుకని పూజ లాభ ప్రతిష్ఠ కోసం ఎంపర్లు ఆడకూడదు. పూజ లాభ ప్రతిష్ఠ ఎప్పుడైతే మన జీవితంలోకి ఎంటర్ అవుతాయి, అప్పుడు ఏమవుతుంది? వైష్ణవాపరాధం ఈజీగా చేసేస్తాం. అందుకని శ్రీకృష్ణ కవిరాజ గోస్వామి ఏమంటారు? వైష్ణవాపరాధం ఎటువంటిది? చెత్త బుట్టలోంచి చెత్త నీరు కారుతూ ఉంటుంది కదా, ఆ నీరు తాగటం లాంటిది వైష్ణవాపరాధం. అంటే ఏమిటి? మన జీవితం మనమే నాశనం చేసుకుంటాం. సో కేవలం గురువుని ఆశ్రయించిన తర్వాత ఇంకొక విషయం ఏం అర్థం చేసుకోవాలి? ఇప్పుడు నాకు ఇంకో జన్మ ఇచ్చారు. గురువు ఏమవుతాడు? మన ఆధ్యాత్మిక తండ్రి అవుతాడు, శాస్త్రం తల్లి అవుతుంది కదండి. సో వీళ్ళిద్దరు, శాస్త్రం గురువు ఏం చేస్తారు? భగవంతుడు దేవాది దేవుడి వైపే మన మార్గం తీసుకుని వెళ్ళేలాగా ప్రతి క్షణం గైడ్ చేస్తారు కదండి. అందుకని ఎప్పుడైనా ఆచారం తీసుకున్న తర్వాత కేవలం ఒక పదమే రావాలని శ్రీమద్ భాగవతంలో స్వయంభూ మన యొక్క వృత్తాంతం వచ్చినప్పుడు వస్తుంది ఏంటి? ఎస్ సార్, అవునండి, అంత తప్ప వేరే విషయం మన నోటి నుంచి రాకూడదు. అదేంటండి, గురువు ఏం చెప్పినా ఒప్పుకోవాలా? గురువుని తీసుకునే ముందే నువ్వు చెక్ చేసుకోవాలి, ప్రామాణికమైన వాడు కాదు, అవునా కాదా? పరంపరలో నుంచి వస్తున్నారా లేదా? శాస్త్రంలో జ్ఞానం అంతా ఆయనకు ఉందా లేదా? సందేహ నివృత్తి చేయగలరా లేదా? నన్ను ఆధ్యాత్మిక ప్రపంచం వరకు నన్ను పట్టుకుని వెళ్ళగలరా లేదా? ఏదైతే చెప్తున్నారు కేవలం చెప్తున్నారా, ఆచరిస్తున్నారా? ఆచరిస్తున్నారా? ఓ, వాళ్ళ గురువు చెప్పిన ఇన్స్ట్రక్షన్ నేను పాటిస్తున్నాడా లేదా కదండి. ఎప్పుడు కూడా ధార్మికంగా ఉంటున్నాడా లేదా? తన చింతన ఎవరి సాటిస్ఫాక్షన్ కోసం ఉంది? తన పేరు ప్రతిష్టల కోసం చేస్తున్నాడా, లేకపోతే గురువు అలాగే తన యొక్క ఆచార్యుడి యొక్క కీర్తి కోసం ఏదైనా చేస్తున్నాడా కదండి. ఈ విషయంలో అన్ని తెలియాలి. ఆ గురువుకి ఒకే ఒక సింగిల్ విషయం ఉండాలి, ఏంటి? కృష్ణుని సంతృప్తి పరిచినటువంటి గురువుని మనం ఆశ్రయించాలి. ఆశ్రయించేటప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆశ్రయించిన తర్వాత ప్రతి విషయానికి సరే అయితే గురువు గారు ఈరోజు చెప్పారు, శాస్త్రం ఓపెన్ చేసి చూస్తా ఉందా లేదా, ఉంటే అప్పుడు ఫాలో అవుతుంది. ఇలా అయితే నీ జీవితం అప్పుడు బాగుపడుతుందండి? బాగే పడదు. మనకు ముగ్గురు మీద ఎప్పుడు నమ్మకం ఉండాలి, ఆచార్యుడు, శాస్త్రం, భగవంతుడు. సో మనం వీళ్ళు ముగ్గురు మీద తప్ప మొత్తం అందరి మీద నమ్మకం పెడతాం. ఎల్ఐసి వాడి మీద నమ్మకం పెడతాం, ఇంట్లో పిల్లలు, లేకపోతే మన భర్త, మన ఇంట్లో మన అత్త మామలు, లేకపోతే మన తల్లిదండ్రులు, వీళ్ళందరి మీద చాలా నమ్మకం మనకి. ఏదైనా కష్టం వస్తే వీళ్ళందరూ కాపాడతారు అని. కానీ ఎవరి మీద నమ్మకం పెట్టాలో వాళ్ళ మీద మాత్రం పెట్టాం కదని. వాళ్ళని సందేహిస్తుంటాం, అవునా నిజంగానే అదే ప్రపంచానికి వెళ్ళిపోతాం అంటారా? 16 మాలలు చేస్తేనే ఇన్ని సందేహాలు. 16 మాలలు ఏమని చెప్పారు? మినిమం. అది కూడా ప్రభుపాద్ గారు 16 మాలలు ఎలా చేయాలి? 16 మాలలు నువ్వు చేసినప్పుడు నీ చైతన్యం ఎంత స్ట్రాంగ్ గా ఉండాలంటే 16 మాలకి ఎంత పడుతుంది? 2 గంటలు పడుతుంది. మిగతా 22 గంటలు కూడా నీ చైతన్యం కృష్ణపరమైన కర్మల్లో ఉంచడానికి 2 గంటలు సహకరించేలాగా అంతలాగా నువ్వు జపం శుద్ధనామం చేయాలి. అలాగే మిగతా 22 గంటల్లో నువ్వు చేసే కృష్ణపరమైన కర్మలు యొక్క ఎఫెక్ట్ నీ 2 గంటల జపం మీద ఉంటుంది. మీరు చూడండి, ఓకే జపం చేసినప్పుడే నేను బుద్ధిగా ఉంటాను, మిగతా అప్పుడు ఇష్టమైన కార్యక్రమాలు చేస్తానని రకరకాల యాక్టివిటీస్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వండి. మీరు జపం చేసినప్పుడు శుద్ధనామం చేయగలరా? ఏమొస్తాయి జపం చేసినప్పుడు? అవన్నీ గుర్తొస్తాయి. వాళ్ళు నన్ను తిట్టారు, నేను వాళ్ళని ఇలా చేయాలి, వాళ్ళు ఇలా అవమానించారు. ఎంత షెడ్యూల్ వేసి 24 గంటల్లో నువ్వు రకరకములైన ప్రజల్పలో రకరకమైన ఈ అసూయ ద్వేషంలో కొట్టుకుంటూ ఉంటే నువ్వు జపం చేయడానికి వచ్చిన 2 గంటలు కృష్ణనామం గుర్తొస్తుందా? కృష్ణుడు రూపం గుర్తొస్తుందా? ఆచార్యుడు గుర్తొస్తాడా? ఈ వ్యవహారంలో గుర్తొస్తాయా? ఈ వ్యవహారాలే గుర్తొస్తాయి. సో అటువంటప్పుడు మనకు క్లియర్ గా అర్థమైపోతుంది, అన్ని బాగున్నాయి, శరీరం సహకరిస్తుంది, ఇప్పుడు పర్టికులర్ గా కూర్చున్నా భగవంతుడిని గుర్తు చేసుకోవాలని, అది కూడా చెయ్యట్లా. మరి అటువంటప్పుడు మనకి ఫైనల్ ఎగ్జామ్ ఏంటి? మరణం మాతాజీ. మరి అప్పుడు గుర్తొస్తుందా మనకి భగవంతున్నాము? ఇప్పుడు అంతా బాగుంది, నేనేం గుర్తుపెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఎందుకు కూర్చున్నాను ఇక్కడ 2 గంటల సమయం ఎందుకు వెచ్చిస్తున్నానో నాకు పర్టికులర్ బాగా తెలుసు, భగవంతుడి నామే తీసుకోవాలని. ఇప్పుడే నీ మనసు నియంత్రించలేకపోతున్నావు. నీకు శరీరం బాగుంది, అంత బాగుంది, చక్కగా మంచి చుట్టూ వాతావరణం బాగుంది, ఎటువంటి టెన్షన్ లేదు, అంత బాగుంది. నీకేం సెలైన్ ఎక్కట్లేదు, ఎవరు ఇంజక్షన్ చేయట్లా, బాడీ నుంచి ఏమి నొప్పి రావట్లా, ఎవరు పీకట్లా, ఏ అవయవం ఏడిపించట్లా. అప్పుడు పర్టికులర్ గా కూర్చుని భగవంతుని నామం తీసుకుందామని నీకు కష్టంగా ఉంది. అది నీ చైతన్య లెవెల్. మరి అటువంటి అప్పుడు మరణం అప్పుడు ఎన్నో తేళ్లు కుడితే వచ్చే నొప్పి వస్తుందయా అని గరుడ పురాణం చెప్తుంటే, మరి అప్పుడు నీకు భగవంతుడి స్మృతి ఎలా వస్తుంది? చాలా చాలా కష్టమైపోతుంది.
అందుకని ఏం చేయాలి? సాధన. అభ్యాస యోగేన కౌంతేయ. భగవంతుడు చెప్పాడు, అవును మనసు నియంత్రించడం కష్టమే అర్జున, నువ్వు చెప్పింది కరెక్టే. అర్జునుడు ఏమన్నాడు? గాలినైనా బంధిస్తాను స్వామి, ఈ మనసు నియంత్రించడం నా వల్ల కాదు. మనసు నియంత్రించడం స్వామి ఏం చెప్పాను, నువ్వు చెప్పింది కరెక్టే అర్జున, కానీ నియంత్రించవచ్చు. ఏ విధంగా? అభ్యాస యోగం ద్వారా, సాధన. పరమ ప్రామాణికమైన ఆచార్యుని యొక్క ఆధ్వర్యంలో మనం సాధన చేయాలి. మరి ఆచార్యుడు ఇవి విడిచిపెట్టండి, ఇవి చేయండి అన్నా సరే మనకి నమ్మకం లేదు ఆచార్యుడి మీద. అందుకనే ఇంకా ఏదో ఆనందించాలి, ఇంకా ఏదో భోగించాలి. అదే డాక్టర్ గారు చెప్పారు అనుకోండి, నువ్వు టీ కాఫీ తాగితే నీకు గుండె చచ్చిపోతావు, వెంటనే మానేస్తారా మానేరా? ఖచ్చితంగా మానేస్తారు. నెక్స్ట్ టీ కాఫీ కూడా చాలా జాగ్రత్త, ఏమాయి పొరపాటు తీసుకోవద్దు, నేను తాగితే చచ్చిపోతాను. ఆ, చాలా జాగ్రత్తగా ఉంటారు, వెరీ కేర్ఫుల్ గా ఉంటారు, వెరీ పర్టికులర్ గా. సో నాకు ఒక వ్యక్తి అప్పుడు ఎప్పుడో ఒక మాతాజీ షేర్ చేశారు. ఆ వ్యక్తికి అరటిపండు చాలా చాలా ఇష్టం అంట. చాలా ఇష్టం, ఎంత ఇష్టం అంటే ప్రాణం లెక్క, చూస్తే 5-6 తినేసారు అక్కడ. కానీ ఎప్పుడైతే ఒకసారి కరోనా టైంలో తను ఒక పదం విన్నాడు. ఏంటి? ఈ కరోనా వచ్చి దానికి సీరియస్ అవడానికి కారణం ఆ వ్యక్తి అప్పుడు 5-6 అరటిపళ్ళు తినేసాడంట. కానీ ఆ అరటిపళ్ళు తినడం అనేది రీజన్ కాదు అని చనిపోవడానికి, కానీ తిని అది విన్నాడు, ఇక పట్టుకున్నాడు. ఏమండి వాళ్ళు ఏదో అప్పటికి ఏదో రోగం తీవ్రత అయ్యి ఏదో అట్టుపండు తిన్నారు తెచ్చారంటే, నేను అట్టుపండు తిన్న అమ్మాయి చచ్చిపోతాను. సో మామూలుగా మనం వెళ్ళి అట్టుపండు తింటే మానమంటే మానతాడా? కానీ ప్రాణం కదండి. సో మనం కూడా ఉల్లి వెల్లుల్లి మానండి, టీ కాఫీ మానండి, మత్తు పదార్థం మానండి అంటే మా అమ్మ అంటారు. అదే డాక్టర్ చెప్తే, కొంతమంది డాక్టర్ చెప్పిన తర్వాత కూడా లెక్క లేకుండా ఉంటారు, అది వేరే మూర్ఖత్వం అనుకోండి, అది వేరే విషయం. వాళ్ళ దేహం పట్ల కూడా ఆసక్తి లేదు, అది వేరే విషయం. కానీ కొంతమంది ఏదో దేహాన్ని నిలుపుకుందాం అని చెప్పి వాళ్ళకి ఎంత ఇష్టమైందైనా విడిచిపెడతారు మన దేహాన్ని నిలుపుకోవడానికి. మనం ఎంత నిలుపుకుందాం అనుకున్నా ఈ దేహం కొంత సమయం ఉంటుంది, అయినా సరే నిలుపుకోవడానికి ప్రయత్నిస్తాం. అటువంటిది దీనికోసమే ఇన్ని రకమైన త్యాగం చేయడానికి నువ్వు రెడీ అయిపోతావే, మరి అటువంటప్పుడు భగవంతుని చేరే మార్గం కోసం నువ్వు ప్రయత్నిస్తున్నావు కదండి, మన సొంత ఇంటికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు. సో ఎంత దృఢ నిశ్చయంగా ఉండాలి. సో ఈ మత్తు పదార్థాలు కానీ, ఆ టీ కాఫీ కానీ, ఆ ఉల్లి వెల్లుల్లి కానీ మనకి భగవంతుడి మధ్యలో ఆగిపోతున్నాయి. మనం ఆలోచించాలి, మనకి ఆచార్యుడికి భగవంతుడి మధ్యలో ఇవి అడ్డొస్తున్నాయి, ఇవి నిజంగా వాల్యుబుల్ అయినా నా జీవితంలో, వీటి వెనకాల ఎందుకు పడుతున్నాను నేను? వీటిలో కృష్ణుడిలో లేనిది ఏముంది అంత ఆకర్షణీయంగా నాకు? అంటే నేను కృష్ణుని సరిగ్గా అర్థం చేసుకోలా, కృష్ణ కథ సరిగ్గా వినలా, కృష్ణుని సరిగ్గా దర్శించి ఉంటే వీటి పట్ల ఆసక్తి పోతుంది. శ్రీ రూప గోస్వామి గారు చాలా చమత్కారంగా చెప్తారు, ఓ సోదరా మిత్రమా, నీకే మాత్రం నీ భార్య పిల్లల మీద గాని, నీ యొక్క బాంధవ్యుల పట్ల గాని ఏమైనా ఆకర్షణ ఉంటే, ఆసక్తి ఉంటే, పొరపాటున వంశీవటం దగ్గర త్రిభంగ రూపంలో ఉన్న శ్యామ సుందరిని పొరపాటును కూడా చూడొద్దు. అంటే ఏంటి? చూస్తే వీళ్ళందరి పట్ల ఆసక్తి పోతుంది. చమత్కారంగా ఏం చెప్తారు? వీళ్ళందరి పట్ల ఆసక్తి పోవాలని చాలా కష్టం, ఆ శ్యామ సుందరిని దర్శించు, ఈ అన్నిటి పట్ల ఆసక్తి ఆటోమేటిక్ గా పోతుంది. సో మనకి ఇంకా ఆకర్షణ వేరే వాటి పట్ల ఉందంటే ఏంటి? మన కృష్ణుని సరిగ్గా దర్శించలా. ఆయనలో లేని అట్రాక్షన్ ఏముందండి వేరే చోట? ఆయన దగ్గరికి వెళ్ళాక పొందిన ఆనందం వేరేది ఏమి ఉన్నది? ప్రాబ్లం ఏంటి? ఆయనతో కరెక్ట్ గా ఆయన దర్శించడం కానీ, ఆయన కృష్ణ కథ కానీ సరిగ్గా శ్రద్ధగా శ్రావణం చేయలేం కదండి. సో మనకి పరమాత్మ ఎంత కరుణతో ఉంటున్నాడు ఆయన, మనకి జఠరాగ్ని కింద ఉన్నట్టు తిన్నది అరిగిస్తున్నాడు ఆయన. లేకపోతే మనం నెక్స్ట్ టైం తినడానికి కూడా మనకి అవకాశం ఉండదు. ఎన్ని ప్లేట్లు మనకి టేబుల్ మీద ఉన్నా ఆయన అరిగించలేదు అనుకోండి, జఠరాగ్ని సరిగ్గా లేదనుకోండి, నెక్స్ట్ టైం ఆకలి వేస్తుందా? తినగలమా? తినలేము అత్తచ్చి, తినలేము. కానీ ఆయన చేరడానికి కొన్ని విడిచిపెట్టుండరా అంటే మాత్రం ప్రాణం పోయినట్టు ఉంటుంది. ఎందుకని? కృష్ణుడి కంటే అవి ఎక్కువైపోయాయి మనకి కదండి. సో ఆచార్యుడు ఏదైనా చెప్తున్నాడు అంటే, విడిచిపెట్టమంటున్నాడు అంటే దాని అర్థం ఏమిటి? ఆయన విడిచిపెట్టమన్నది ఏదో మన ఆధ్యాత్మిక జీవితానికి ఆటంకం కలిగించేదే విడిచిపెట్టమంటాడు ఆయన, వేరేది ఏదో ఆయన విడిచిపెట్టమండు కదండి. సో మాతాజీ మీరు చాలా కోపంగా ఉంటున్నారు, తగ్గించుకోండి అని శిక్షా గురువు చెప్పారనుకోండి, అది మన మంచి కోసమే కదండి. మరి శిక్షా గురువు కానీ ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ మనకు పాస్ ఆన్ చేశారు అంటే అది మన మంచి కోసమే. అంటే గురువు మనకి రూల్స్ చెప్తున్నారు, 4 నియమాలు పాటించండి, 4 నియమాలు పాటిస్తే భక్తుడైపోతామని కాదు, భక్తి చేయడానికి కావాల్సిన
అనువైన చైతన్యం నీలో ఏర్పడుతుంది. పాప ప్రవృత్తి నుంచి నువ్వు దూరంగా ఉంటావు. సో ఎప్పుడైతే సత్వగుణంలో ఉంటావు, అట్లీస్ట్ శాస్త్రాన్ని అర్థం చేసుకునే శక్తి ఉంటుంది, వాటిని పాటించగలిగే శక్తిలో ఉంటావు. అలాగే కాకుండా రజస్తమో గుణంలో ఉంటే ఆ కోరికలు వెనకాల పడటము, లేకపోతే నిద్ర లేకపోతే మైథున సుఖముల్లో గడుపుతూ ఉంటే నీకు భగవంతుడు ఏం చెప్తున్నాడు ఏమర్థం అవుతుంది? ఏమండి ఇప్పుడు మనకి ఈ యొక్క రాజవిద్య ఈ యొక్క రాజగుహ్యం ఈ యొక్క భగవద్గీత పుస్తకం ఇప్పుడే బయట ఉన్నదా, ఎప్పటి నుంచో ఉన్నదా? ఎప్పటి నుంచో సనాతనం ఉంది ఉంది మాత, అది మరి సనాతనమే. ఎప్పటి నుంచో ఉంది, మన ఇంట్లో కూడా పుస్తకం ఉంది, అవునా? సో కానీ మనకి ఎప్పుడు అర్థమైంది దాని విలువ? పూర్తిగా అర్థం చేసుకుని ఆచరిస్తుంటేనే అప్పుడు దాని యొక్క రుచి తెలిసింది మాత. ఎప్పుడైతే వచ్చిన మన తర్వాత ఆచార్యుడు వచ్చాడో వైరాగ్యం వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఆచార్యుడు మన జీవితంలోకి వచ్చాడో అప్పుడు మనకి అర్థమైంది. లేకపోతే అది ఎంత పరమ రహస్యమైనది, ఓపెన్ సీక్రెట్. ఆ సీక్రెట్ అంటున్నాడు, మరి అందరికి ఓపెన్ గా ఇచ్చేసాడు. ఓపెన్ గా ఇచ్చేసిన అర్థం కాదు కదా. ఓపెన్ గా ఇచ్చిన దాన్ని అర్థం చేసుకునే తెలివితేటలు మనకు లేవు. ఆచార్యుడు ఏం చేస్తాడో దానికి ఉన్న సటిల్ సూక్ష్మమైన తాళాన్ని ఓపెన్ చేసి మనకి అందులో ఉన్న మాధుర్యాన్ని మనకి చెప్పినప్పుడు మాత్రమే ఆ శుద్ధ భక్తి చేస్తే ఏం జరుగుతుంది అని మనకు అర్థం అవుతుంది. అందుకని ఆచార్యుడు కంపల్సరీ. ఆచార్యుడు శరణాగతులు మనం నేర్చుకుంటే రెండు విషయాలు క్లియర్ అవుతాయి. ఒకటేమిటి, నేను ఈ దేహం కాదు, జీవాత్మని. అలాగే నాకు ఒక వ్యక్తిగతమైన రూపం ఉన్నది. అది నేను సాధన స్థితి నుంచి సంపూర్ణ స్థితి, సాధ్య స్థితికి వెళ్ళిన తర్వాత కూడా నా యొక్క వ్యక్తిగతంగా ఎటువంటి విధంగా నాశనం అవ్వదు. ఇప్పుడు కొంతమంది ఈ యొక్క మాయావాదులు గాని వాళ్ళందరూ ఏం చెప్తారు, నువ్వు వెళ్ళి ఆ నిరాకార బ్రహ్మజ్యోతులు కలిసిపోతావు, నువ్వు భగవంతుడు అయిపోతావు. కానీ స్వామి 2వ అధ్యాయంలో ఇక్కడ ప్రభుపాద్ గారు చెప్పారు, 2వ అధ్యాయం 12వ శ్లోకంలోనే క్లియర్ గా చెప్పాడు, నువ్వు అర్జున ఇంతకు ముందు నువ్వు ఉన్నావు, నేనున్నా, ఈ రాజులందరూ ఉన్నారు, ఫ్యూచర్ లో కూడా వాళ్ళందరూ ఉంటారు. సో మన ఇండివిజువాలిటీ ఎప్పుడు నాశనం అనేది అవ్వదు. కానీ వాళ్ళు ఏమని చెప్తారు మాయావాదులు, ఓకే సరే అయితే నువ్వు వెళ్ళి ఆ నిరాకరణలో కలిసిపోయావు, నీ ఎగ్జిస్టెన్స్ క్లోజ్, నీ ఇండివిజువాలిటీ చనిపోయింది అని చెప్తారు. ఎందుకని? ఇండివిజువాలిటీ ఉంటే మళ్ళీ భౌతిక ప్రకృతి పట్టుకుంటుంది, సో అందులో నువ్వు కలిసిపోయి నువ్వు భగవంతుడు అయిపోయావు. సో వాళ్ళు వ్యక్తిగత రూపాన్ని ఆపాదించుకోవడానికి కూడా చాలా భయపడిపోయి దాన్ని నాశనం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు నాశనం చేసుకున్నంత మాత్రాన ఆ వ్యక్తిగత ఐడెంటిటీ నాశనం అవుతుందా? అది అయ్యే విషయం కాదు. ఎందుకంటే జడం కాదు, ఆధ్యాత్మికం. మరి అటువంటి దయా అంటే మన వైష్ణవాచార్యులు ఏం చెప్తారో, ఒక ఆకుపచ్చ రంగు చెట్టు మీదకి ఆకుపచ్చ రంగు పక్షి వెళ్ళి వాలింది అనుకోండి, ఇప్పుడు ఆకుపచ్చ రంగు చెట్లో కలిసిపోయిందా అది? అలా కలవదు కనిపిస్తుంది కానీ మాతాజీ. కలవదు మాతాజీ. పక్షి వేరు, కలవదు. దాని ఎగ్జిస్టెన్స్ చెట్టే, ఈ యొక్క పక్షియే, దాని యొక్క ఎగ్జిస్టెన్స్ డిఫరెంట్ గానే ఉంటుంది. సో ఇక్కడ ప్రభుపాద్ గారు కూడా అదే చెప్తున్నారు, ముక్తి తర్వాత కూడా మన వ్యక్తిత్వంలో ఎటువంటి నాశనం అనేది ఉండదు. మనం కూడా వ్యక్తిగత ఆత్మల కింద మనం ఎప్పుడూ కూడా ఉంటాం. మన యొక్క ఇండివిజువల్ ఐడెంటిటీ ఎప్పటికీ కూడా నాశనం అవ్వదు. ఈ విషయం మనం గ్రహించాలి. ఇక్కడ అదే చెప్తున్నారు, ఆధ్యాత్మిక జీవితం నందరి వ్యక్తిగతంతో కూడిన గుర్తింపే యథార్థ జ్ఞానమై ఉన్నది. నేను ఒక ఆధ్యాత్మిక స్ఫులింగాన్ని అర్థం చేసుకోవటమే కాకుండా ఈ యొక్క ఇండివిజువల్ ఐడెంటిటీ ఎప్పటికీ ఉంటుంది. ముక్తి తర్వాత కూడా నా ఇండివిజువాలిటీ కంటిన్యూ అవుతుంది. చాలా మందికి చివరి పాయింట్ వరకు రారు. ఓకే నేను జీవాత్మ వరకు అర్థం చేసుకుంటారు, తర్వాత నేను కలిసిపోతా అయిపోతాను అని మాట్లాడుతున్నాను. కానీ ఆ తర్వాత కూడా నా ఇండివిజువాలిటీ కంటిన్యూ అవుతుంది. మరి రెండవది ఏమిటి? ఓకే సరే అయితే ఎప్పటికీ కూడా నేను భగవంతుడయ్యే అవకాశం లేనే లేదు. ఇక్కడ ప్రభుపాద్ గారు చక్కగా చెప్తున్నారు, ఎప్పుడూ కూడా తన భగవంతుడయ్యే అవకాశమే లేదు. అసమౌర్ధ్వ, భగవంతుడు సమానమైన వాళ్ళు కానీ ఆయన కంటే అధికమైన వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. సో ఇప్పుడు కూడా జీవాత్మక స్థితి ఏమిటి? జీవేర స్వరూప కృష్ణేర నిత్యదాస్. ఆయన యొక్క సేవకులం, ఆయన యొక్క అంశలం. ఎప్పుడు కూడా ఆయనకి సేవ చేయటం కారణంగానే మనం దివ్యమైన ఆనందంలో ఉండగలం. మన సహజ స్థితిలో మనం నిలబడబడతాం. మన సహజ స్థితి ఏమిటి? నిజమైన అహంకార స్థితి ఏమిటి? మన భగవంతుడి యొక్క అంశలం, ఆయన యొక్క సేవకులం. ఎప్పుడైతే జీవాత్మ మిథ్యాహంకార భావన నుంచి నేనే చేస్తున్నాను అన్న దగ్గర నుంచే, సో నేను కేవలం నేను శరణాగతుల్ని, నేను కేవలం కోరుకుంటే ప్రకృతి చేస్తుంది, భగవంతుడు శాంక్షన్ చేస్తున్నాడు. ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ తనకి జరగాలి, చైతన్యం ఈ విధంగా అభివృద్ధి చెందాలి. అప్పుడు ఏమవుతుందంట, తనకున్న అజ్ఞానం అంతా నశించి, ఏ విధంగా అయితే సూర్యుడు వస్తే మొత్తం ప్రకాశంగా అవుతుందో, మొత్తం అంతా కూడా ఏదైనా ఒక యాక్టివిటీ చూస్తే ఈ ముగ్గురు కర్తల యొక్క
ఏం చేస్తున్నారో అర్థమవుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? జీవాత్మ కోరుకున్నాడు, ప్రకృతి ఫెసిలిటేట్ చేస్తుంది. ఎందుకని? పరమాత్మ శాంక్షన్ చేశాడు. సో ఒక్కసారి పరమాత్మ శాంక్షన్ చేయకపోతే నేను కోరుకున్నా జరగదు. ఇప్పుడు నేను ఏదో కోరుకుంటాను, చాలా మంది ఏదో కోరుకుంటారు, వాళ్ళకి ఏదో జరగాలనో, లేకపోతే వీళ్ళు ఇది అయిపోవాలో, లేకపోతే వాళ్ళకి వాళ్ళే రాజు అయిపోవాలనో, రాణి అయిపోవాలనో. అయిపోతున్నారా అందరూ? అవ్వట్లేదు. భగవంతుడు శాంక్షన్ చేయాలి. అందరికీ శాంక్షన్ చేస్తాడా? వాళ్ళ కర్మ ఏదో సూట్ అయితేనే వాళ్ళకి అవి ఇవ్వబడతాయి, వాళ్ళ కర్మానుసారం అవి ఇవ్వబడతాయి. కానీ ప్రతి క్షణం కూడా పరమాత్మ లోపల నుంచి ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు. పాపం కర్మ చేసినప్పుడు ఇటువంటి చేయవద్దు చేయవద్దు చేయవద్దు. కానీ అదేంటంటే మాకేం వినిపించట్లేదు. సో ఫస్ట్ టైం వినిపిస్తుంది. ఫస్ట్ టైం ఏదైనా మీరు తప్పు పని చేసేటప్పుడు మీకు లోపల నుంచే వినిపిస్తుంది. ఇప్పుడు మీరే ప్రసాదం తప్ప వేరేది ఏది తినకూడదు అని మీకు తెలుసు ఇన్స్ట్రక్షన్. సో బయటకు వెళ్ళి ఏదో బండి దగ్గర మీరు తినటం మొదలెట్టినప్పుడు ఫస్ట్ టైం మీకు చెప్తారు లోపల నుంచి పరమాత్మ, ఓ కృష్ణ ప్రసాద్ మీరు తినమన్నారు కదా. సో మనం కనుక దాన్ని నెగ్లెక్ట్ చేసేసాం అనుకోండి, సో తర్వాత నుంచి ఆ వాయిస్ మనకి వినిపిస్తుందా ఫర్దర్ గా? ఖచ్చితంగా ప్రతి క్షణం అనిపిస్తూనే ఉంటుంది మాతాజీ. ఎందుకు ఎప్పుడు వినిపించదు? ఎప్పుడైతే మనం ఏం చేస్తున్నాం, పరమాత్మ మనకి మధ్యలో పెద్ద గోడ కట్టేస్తాం. స్వామి నేనేం వినాలనుకోవట్లే, నాకు తెలుసు నేనేం చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం ఏం చేసామో ఆ వాయిస్ చిన్నగా అయిపోయింది. ఎందుకని మనం వింటాం మానేసాం. పెడచో పెట్టా అంటారు కదా, వింటే మానేసాం. అమ్మ చెప్తూనే ఉంటుంది, బయటకు వెళ్ళినప్పుడు ఇలా ఉండరా, బయట డ్రైవింగ్ చేసినప్పుడు ఇలా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా ఉండు. ఆవిడ చెప్తుందా లేదా? చెప్తుంది. వినేవాళ్ళు వింటారు, వినేవాడు విండు. పరమాత్మ కూడా మనకు అన్ని కూడా చెప్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి చైత్ర గురు మళ్ళీ బయట మనకి ఎక్స్టర్నల్ గా ఆధ్యాత్మిక ఆచార్యుడి కింద పర్సానిఫైడ్ ఫామ్ లో వచ్చి మనకి మళ్ళీ చెప్తారు. లోపల చెప్తున్నా వీడు వినట్లేదు అని చెప్పి మన మీద ఎంతో ప్రేమతో ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన యొక్క అంతరంగిక సేవకుల్ని భౌతిక ప్రపంచానికి పంపించి మనకి అర్థమయ్యే విధంగా, అంత ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా బయట ఎక్స్టర్నల్ గా కూడా ఆయన మేనిఫెస్ట్ అయ్యి ఆధ్యాత్మిక ఆచార్యుడి కింద మనకి అన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తారు. సాక్షాధరిత్వేన సమస్త శాస్త్రై, అన్ని శాస్త్రములు చక్కగా ఏమని చెప్తున్నాయి, భగవంతుడి యొక్క అంతరంగిక సేవకుడు గురువుని భగవంతుడితో సమానంగా గౌరవించాలి. ఎందుకని? ఆయన మనని భగవద్ధామం తీసుకుని వెళ్ళగలడు. భగవంతుని ఏదైతే మన మధ్య, ఆయనకి మన మధ్యలో ఉన్న కర్టెన్ ఏదైతే ఉన్నదో, కర్టెన్ తొలగించి ట్రాన్స్పరెంట్ మీడియం లాగా మనకి భగవంతుని దర్శింపగలడు. సో అటువంటి ఆచార్యుడు మన జీవితంలోకి వచ్చాడు అంటే అది మనకు చాలా అదృష్టం. అందరి జీవితంలో వస్తాడా ఆచార్యుడు? కానీ రాడు కదండి. సో ఏమన్నారు చైతన్య చరితామృత, బ్రహ్మాండే భ్రమితే కొన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ ప్రసాదిపై భక్తిగత. ఎంతో మంది, కోట్లాది మంది జీవాత్మలు అలాగా వెళ్తున్నారు సంసార చక్రంలో. పిల్ల అవుతున్నారు, కుక్క అవుతున్నారు, మనిషి అవుతున్నారు, మళ్ళీ అలా. ఎందుకని? వాడు మిగతా జీవాత్మలో ఉన్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు? ఆహార నిద్ర భయం అవుతున్నాం, అదే కార్యక్రమాలు ఏం చేస్తున్నాడు? మానవ జన్మ వచ్చినప్పుడు కూడా చేస్తున్నాడు. కుక్క పిల్లిలాగా బతికేస్తున్నారు, పందుల్లాగా అని ప్రభుపాద గారు భాషలో చెప్తూ ఉంటారు చాలా చోట్ల భాగవతంలో. అవునా? వృషభదేవుడు కూడా హెచ్చరించారు వాళ్ళ కుమారులకి ఇన్స్ట్రక్షన్ చేసేటప్పుడు. భరతుడు అలాగే మిగతాది కుమారులందరికీ కూడా తన 100 మంది కుమారులకి తను చెప్పినప్పుడు ఇన్స్ట్రక్షన్స్ లో ఆయన ఏం చెప్పారు? దివ్యమైన తపస్సు చేయడానికి మానవ జన్మను ఉపయోగించుకుంటారా. ట్రాన్సెండెంటల్ ఆస్టారిటీ, దివ్యమైన తపస్సు. దేనికోసం? భగవంతుని పొందడం కోసం. జనరల్ గా అందరూ తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు అంటే ఏంటి? ఏదో ఒకటి పొందడం కోసం తీవ్రమైన ఏమంటారు, దానికోసం ఒక ఎఫర్ట్ పెట్టడం, కంటిన్యూస్ గా, కాన్స్టెంట్ గా, విరామం లేకుండా. కొంతమంది ఏదో ఇల్లు కట్టడం కోసం ఏమంటారు, తపస్సు చేశాడు రా వీడు ఇల్లు కట్టడానికి అంటారు. అవునా కదా? ఎంత తపస్సు చేశాడు ఈ అమ్మాయి పెళ్లి చేయడానికి, ఎంత తపస్సు చేశాడో ఈ స్థితికి రావడానికి కదండి. సో కానీ అటువంటి తపస్సు కోసం మానవ జన్మ వృధా చేసుకోకూడదు. దేనికోసం ఉపయోగించాలి? దివ్యమైన తపస్సు, భగవంతుని ప్రాప్తించుకోవటం కోసం చేయాలి. ఆస్టారిటీ శారీరక, మానసిక, వాక్కు తపస్సు చేయాల్సి ఉంటుంది భగవంతుని పొందటం కోసం. వేరే ఏమీ లేదు, వేరేవేవో పొందడానికి కాదు. ఎందుకని? వేరే పొంది ఉన్నా భగవంతుని పొందకపోతే చివరికి అదేమన్నారు? శ్రమ ఏవకి కేవలం వృధా అయిన శ్రమ. అలా కాకుండా నువ్వు మానవ జీవితంలో పూర్తిగా వైఫల్యం అయిపోయినా ఎంతో కొంత భక్తిలో పురోగమిస్తే అది కూడా నువ్వు సక్సెస్ అయ్యి. ఎందుకని? మానవ జన్మ వచ్చినందుకు ఎంతో కొంత నువ్వు సార్థకం చేసుకున్నావు నీ యొక్క జన్మని. అందుకని ఈ జన్మలో మనం 100% కంప్లీట్ చేయలేకపోయినా అట్లీస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం కదా, ఎంతో కొంత అయితే ముందుకు వెళ్ళాం కదా. భౌతిక ప్రపంచంలో
ఒక కాలేజ్ లో సీట్ తెచ్చుకున్నాం, 4 ఏళ్ళు చదవలా, 1 సంవత్సరం చదివితే డిగ్రీ ఇవ్వరు. అవునా? నువ్వు మళ్ళీ చదవాలి అనుకుంటే సరే అయితే ఏమంటారు, మళ్ళీ జన్మలో వస్తే పోయినప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిందని సెకండ్ ఇయర్ నుంచి పట్టా ఇవ్వండి అంటే ఇవ్వరు. కానీ భగవంతుడి యొక్క భక్తికి ఎంత అద్భుతమైన అవకాశం ఇచ్చాడు. ఎక్కడైతే ఆపాము ఇంతకు ముందు జన్మలో అది కంటిన్యూషన్ మళ్ళీ. ఎందుకంటే డ్రెస్ మారింది కానీ జీవాత్మ వాడే కదా. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ అక్కడి నుంచి ఛాన్స్ మనకు ఓపెన్ చేస్తారు. మళ్ళీ అక్కడి నుంచి మనం కంటిన్యూ అవుతూ ఉంటాం. అందుకనే ఈ జన్మలో మనం ఓకే మీరు చేసినట్టు మేము చేయలేమండి అందుకని పూర్తిగా మానేస్తాం. అటువంటిదేం లేదు. ఓకే, ఎవరైనా అవకాశం ఉన్న వాళ్ళు 10 గంటలు భక్తి చేసుకుంటారు, మీరు 24 గంటలు. ఓకే, నువ్వు 1 గంటే చేయగలవా, చెయ్యి. అదైనా మంచిగా మంచి చైతన్యంతో చెయ్యి. కృష్ణుని పొందాలి అని చెయ్యి. స్వామి క్వాలిటీ చూడడు, ఏం చూస్తాడు ఆయన? భావగ్రాహి జన. కేవలం మన భావం చూస్తాడు. మనం ఏం కావాలనుకుంటున్నాం, ఆయన కావాలనుకుంటున్నామా, వేరే ఏమి ఇంటెన్షన్ ఉందా? వేరే ఏమో ఇంటెన్షన్ ఉంటే వెంటనే ఇచ్చి పంపించేస్తాడు. ఆయనే కావాలి అంటే మనకు క్వాలిఫికేషన్ రావాలి. అవునా కదా? ఆయనే కావాలంటే మనకు క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. క్వాలిఫికేషన్ ఉండాల్సింది. ఆ క్వాలిఫికేషన్ ఏంటి? మనకి గుణాతీతమైన స్థితికి రావాలి. గుణాతీతమైన స్థితికి రావాలి. ఏ గుణంతోనూ బంధింపబడకూడదు. ఈవెన్ సత్వ గుణంతో కూడా బంధింపొద్దు, సత్వంలోకి వెళ్ళాలి. అటువంటి గుణాతీతమైన స్థితికి వచ్చినప్పుడు ఆ జీవాత్మ జీవన్ముక్తుడు అవుతాడు. నశోచతి నా కాంక్షతి, ఏమి ఆశించడు, ఏమి పొందాలనుకోడు. సో అంతేకాకుండా ఎటువంటి దివ్య జ్ఞానం పొందినప్పుడు వచ్చే ఫలితం కూడా మనకి 4వ అధ్యాయం ఆల్రెడీ 35 నుంచి 38 వరకు కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అవునా? సో అప్పుడు ఏమని చెప్తారు, ఇంక దివ్య జ్ఞానం పొందితే ఎవరైనా ఏమవుతారు, ఇక మోహగ్రస్త స్థితి నుంచి బయటికి వస్తారు. మోహగ్రస్త స్థితి నుంచి బయటికి వస్తారు. ఇంకొకటి ఏంటి, అప్పుడు ఇక గురువు చెప్పినట్టు భగవంతుడికి శరణాగతి పొందుతారు. అలాగే 4వ అధ్యాయం 36 శ్లోకంలో ఇంకొక విషయం చెప్పాడు స్వామి. ఏమన్నారు? అపిచేదసి పాపేభ్యో, మహాపాపి అయినప్పటికీ కూడా ఎవరైతే ఈ దివ్య జ్ఞానం అనే నౌకని ఆశ్రయిస్తారో వాళ్ళు ఏమవుతుంది, దుఃఖ సాగర్ నుంచి బయటపడతారు. ఇప్పుడు ఎంత ఎక్స్పర్ట్ స్విమ్మర్ అయినా సముద్రంలో ఎదగలడా? లేడు. ఒక నౌక కావాల్సిందే. అందుకని శ్రీమద్ భాగవతం ఏం చెప్తుంది, సమాశ్రిత ఈ పద పల్లవ ప్లవం మహత్ పదం పుణ్య యశో మురారే. ఆ మురారి యొక్క పాద పద్మములే మనకి నౌక. ఎవరు నావికుడు మనం తీసుకెళ్లేవాడు ఆచార్యుడు. అలాగే ఏదైతే ఒక పడవ చక్కగా చేరాలి అంటే మంచిగా గాలి సహకరించాలి. ఏదైనా విపరీతమైన గాలి వచ్చిందనుకోండి, పడవ ఎక్కడో కొట్టుకుపోతుంది, దశ దిశ ఉండదు. కానీ సరి అయిన పవనం ఏంటి? గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్. సో గురువు ఏం చెప్పారు అది సరి అయిన పవనం కింద ఆ యొక్క నౌకని తీరం చక్క వరకు తీసుకుని వెళ్తుంది. సో అందుకని మురారి పాద పద్మముల్ని ఆశ్రయించాలి. లేకపోతే ఏమిటి, భౌతిక ప్రపంచం పదం పదం యద్విపదం దుఃఖాలయం సంసార దావానలం. సో మనకి ఆచార్యులు ఏం చెప్తారు, ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ రావడానికి ఏంటండి కారణం? అరణ్యాలు చెట్లు అంటుకోవడానికి ఏంటి కారణం? భ్రమకు గురవుతుంది. చెట్ల రాపిడి ద్వారా ఆటోమేటిక్ వస్తుంది. ఎవరికి వచ్చి అక్కడ అగ్ని అంటించలా. మరి ఆ ఫారెస్ట్ ఫైర్ అంటుకుంది, అది చల్లారాలంటే ఏంటి సొల్యూషన్? ఎన్ని బకెట్లు నీరు తీసుకెళ్లి పోస్తే ఆగుద్దా? వర్షం పడితేనే ఎంతో ఆధునికమైన దేశాల్లో కూడా ఇది వచ్చినప్పుడు ఎన్ని వాటర్ ఎక్విప్మెంట్స్ తెచ్చినా ఉపయోగం లేదు. వర్షం కురవాలి, అది ఆగాల్సిందే. అలాగే ఈ యొక్క సంసార దావానలంలో ఉన్నాం మనం. ఏంటి? జన్మ మృత్యు జర వ్యాధి, ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక క్లేశాలు చుట్టూరు మన అగ్నిలాగా మండుతుంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఎలా ఉన్నారు అంటే చాలా అద్భుతంగా ఉన్నామండి, మన చుట్టూరు ఇల్లు కాలిపోతుంది, మనం ఏం చెప్పాం? సూపర్ గా. అంటే వాడికి ఏమనుకోవాలి, వాడిని మనం మూర్ఖుడు అనుకోవాలి, మూర్ఖుడు అనుకోవాలి కదండి. సో మనకు కూడా అంతే, చుట్టూరి దవానాలో ఉంటే మనం ఏమంటున్నాం, ఎలా ఉన్నారు, ఏముంది మీ జీవితం అంటే సూపర్ గా నడుస్తుందండి, బిందాస్. కానీ ఏమవుతుంది, సంసార దావానలో మృత్యు రూపంలో నన్ను కప్పేస్తుంది, ఈ దేహం విడిచిపెట్టాలి, సడన్ గా ఒక ఎండ్ పాయింట్ అనేది వస్తుంది, అప్పుడు నా పరిస్థితి ఏంటి, నా ఎగ్జిట్ ఏంటి, నేను ఎగ్జిట్ ప్లాన్ చేసుకోలేదే, అదేమీ ఉండదు. సరేలే అక్కడ ఓకే కదా కాలింది, 10 ఏళ్లే కదా నా జీవితంలో అయింది, చాలా ఉంది. ఎగ్జిట్ ప్లాన్ తో రెడీగా ఉండాలి ఎప్పుడు కూడా. తెలివైన వాడేంటి, ఒక మహారాజ్ చాలా అద్భుతంగా చెప్పారు,
ఈ భౌతిక ప్రపంచంలోకి రావటం, లేకపోతే అట్లీస్ట్ గృహస్థాశ్రమంలోకి రావటం అంటే, ఒక దొంగ ఇంట్లోకి వచ్చాడు అనుకోండి. సో మహారాజ్ చక్కగా చెప్పారు, ఒక దొంగ ఇంట్లోకి వచ్చినప్పుడు ఫస్ట్ తను ఏం చూసుకుంటాడు? బయటికి ఎట్లా పారిపోవాలో చూసుకుంటాడు. ఏ నగ ఎక్కడుందో అని తర్వాత ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యాను, ఒకవేళ ఏదైనా శబ్దం వచ్చి సౌండ్ వస్తే ఎక్కడి నుంచి పారిపోవాలి, ఫస్ట్ తన ఎగ్జిట్ ప్లాన్ చూసుకుని తర్వాత కార్యక్రమాలు చేస్తాం. ఒకవేళ ఎగ్జిట్ ప్లాన్ చూసుకోవాలా, అక్కడ ఉన్న వాటికి చాలా మురిసిపోయి అదంతా బాగుంది, ఇది తీసుకెళ్లాల్సిందే అని ఒక్కొక్క దాన్ని హగ్ చేసుకుని ఒక్కొక్క దాన్ని ముద్దు పెట్టుకుంటే అక్కడే తిరుగుతున్నాను అనుకోండి, సడన్ గా ఎవరో లైట్ వేస్తారు, వాడి పరిస్థితి ఏంటి? ఎగ్జిట్ ప్లాన్ దొరికిపోతాడు. సో మనం కూడా ఒక ఎగ్జిట్ ప్లాన్ ఎప్పుడు రెడీగా ఉండాలి. సో ఎప్పుడు మాయ లైట్ వేసా, సరే చలో అమ్మా అయిపోయింది, నా దేహం నాకు రిటర్న్ చేసాయి అని ఎప్పుడు అంటుందో తెలియదు. అప్పటి వరకు ఈ ఆటలన్నీ దాగుడుమూత ఆటలన్నీ అప్పటి వరకే. అప్పటికి మనం ఏం చేయాలి? ఎగ్జిట్ ప్లాన్ రెడీగా ఉండాలి. నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను, అందుకని భక్తులకి ఎటువంటి భయం ఉండదు. ఎందుకంటే ఆ మృత్యు సమయంలో వాళ్ళకి తెలుసు నేను ఎక్కడికి వెళ్తున్నా, అధ్యాత్మ ప్రపంచం మా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, సరే అయితే ఈ యొక్క దేహాన్ని నేను విడిచిపెడతా, ఎటువంటి బాధ భయం ఉండదు. ఎవరికైతే ఎగ్జిట్ ప్లాన్ లేదు వాళ్ళకి ఈ దేహం విడిచిపెట్టమంటారంటే భయం, ఎందుకంటే నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏ దేహం వస్తుంది, ఇప్పుడు చాలా సుఖంగా కంఫర్ట్ గా ఉన్నాను కదా, చుట్టూరు ఎంత దేఖబాల్ అందరూ బాగా చూసుకుంటున్నారు. సో ఈ టెన్షన్ అనుకుని ఎగ్జిట్ ప్లాన్ ఎప్పుడు కూడా మన చేతిలో రెడీగా ఉండాలి కదండి. దానికోసం దేనికి? ఫైనల్ ఎగ్జామ్ కి ఎప్పుడు మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం. సో ప్రిపేర్ అవ్వాలి అంటే సాధన అంటే ఆధ్యాత్మిక ఆచార్య యొక్క ఇన్స్ట్రక్షన్స్ మన జీవితంలో ఎప్పుడు కూడా చక్కగా మనం ప్రిపేర్ అవ్వాలి. అందుకనే భగవద్గీత 4వ అధ్యాయం 37వ శ్లోకంలో చెప్పారు, సర్వ కర్మాని భస్మతాత్ కురుతే. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? దివ్య జ్ఞానం. ఈ దివ్య జ్ఞానం అనే అగ్ని మన కర్మ బంధన శృంఖలాన్ని నాశనం చేసేస్తుంది. ఎందుకని ఎవరికైతే దివ్య జ్ఞానం తెలిసిన తర్వాత ఎటువంటి వికర్మ కాని సకర్మ కాని చేయడు, కేవలం అకర్మ భగవత్ సంబంధితమైన కార్యక్రమాలు నిమగ్నం అవుతాడు. కర్మ చేసినా చేయనట్టి వాడవుతాడు. ఇంకేమని చెప్పారు 38వ శ్లోకంలో? ఈ దివ్య జ్ఞానం కారణంగా ఎంతో పరమ పవిత్రమైనది. ఆ విధంగా కాలక్రమేణా వాడు ఈ యొక్క కర్మ బంధనం నుంచి విముక్తుడవుతాడు. విముక్తి భౌతిక అస్తిత్వం నుంచి విముక్తి మార్గానికి వెళ్తాడు. చివరిగా భగవంతుణ్ణి ప్రాప్తించుకుంటాడు. సో ఈ భక్తికి ఉన్న అద్భుతమైన లక్షణములు ఏంటి? 2 ఫ్రీ భక్తి చేస్తే ఏంటి? జ్ఞానం, వైరాగ్యం. సో ఈ విధంగా జ్ఞాన వైరాగ్యములు చక్కగా మనం ప్రత్యేకంగా తెచ్చుకోకలేదు, అవి బై ఛాన్స్ అవి ఏమంటారు బై ప్రొడక్ట్స్ కింద లభిస్తాయి. సో అంతేకాకుండా భగవద్గీత 8వ అధ్యాయం చివరి శ్లోకంలో చెప్పాడు స్వామి, ఏదైతే దాన ధర్మాలు చేసినవి, యజ్ఞములు చేసినవి, తపస్సులు చేసిన ఫలితములతో పాటు భక్తి చేస్తే ఏం జరుగుతుంది? కేవలం భక్తి చేస్తే అన్ని ఫలితములతో పాటు చివరికి భగవద్ధామం పరంపదం కూడా పొందగలవు. సో కాబట్టి తెలివైన వాడు ఈ మూడిటి యొక్క రిలేషన్ తెలిసినప్పుడు ఏమర్థం అవుతుంది? ఆ కృష్ణ భగవాన్ గురించి తెలుసుకుంటాడు. చైతన్య చరితామృతలో ఏమని చెప్పారు? కృష్ణ సూర్య సమాన మాయా హోయ్ అంధకార్. సో ఇప్పుడు ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడు, మనం ఏదైనా చెప్పాలా? చీకటి వెళ్ళిపో 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 అని చెప్పి మన తరమాలా అక్కర్లేదా? అదే కదండి. ఎప్పుడైతే మన కృష్ణుని మన జీవితంలోకి ఆహ్వానించాం, అప్పుడు ఏమవుతుంది? చీకటి మాయమైపోతుంది, అజ్ఞానం ఏమైపోతుంది? ఆటోమేటిక్ గా అది వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ ఒక రూమ్ లో ఉన్నారు, డార్క్ రూమ్ లో స్విచ్ ఆన్ చేసుకుంటే కాంతి వస్తుంది. అలా కాకుండా ఇప్పుడు చీకటి గదిలో ఉన్నాను, ఈ చీకటిని అంతా నేను మింగేస్తాను, చీకటి అంతా పోతుంది. చీకటి మింగగలమా మనం? అజ్ఞానాన్ని మనం నాశనం చేసుకోగలమా? చేసుకోలేము. కానీ ఆ రూమ్ లో చీకటి అంతా పోవాలంటే ఏం చేయాలి? లైట్ వేసుకోవాలి. అందులో కూడా కొంతమంది ఇళ్ళలో స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఎప్పటికి వెలుగుద్ది లైట్? పొద్దున ఆన్ చేసి ఈవినింగ్ పక్కగా వెలుగుతుంది, అవునా? సో కొన్ని ఉంటాయి వెరీ ఫాస్ట్ స్విచ్ ఉంటాయి, లాంచ్ చేసి టక్కున వెలిగిపోతుంది. అలాగే ఈ యొక్క జ్ఞానం వెలిగించుకోవడానికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. కర్మయోగం, జ్ఞాన యోగం, అష్టాంగ యోగం, భక్తి యోగం, ఇవన్నీ కూడా కైండ్ ఆఫ్ డిఫరెంట్ స్విచ్చెస్. ఏమిటి? ఈ అజ్ఞానాన్ని తొలగించుకుని కాంతి మన జీవితంలోకి తెచ్చుకోవడానికి. సో కొన్ని స్విచ్లకి ఏ విధంగా అయితే టైం పడుతుందో, కర్మయోగానికి కొంత టైం పడుతుంది, జ్ఞాన యోగానికి కొంత టైం పడుతుంది, అష్టాంగ యోగానికి కొంత టైం పడుతుంది. కానీ భక్తి యోగం అనేది ఏంటి? సూపర్ ఫాస్ట్ స్విచ్, జస్ట్ ఆన్ చేసాం వెంటనే కదండి. సో అయ్యో ఎన్నో జన్మలు బట్టి నేను పాపం చేస్తున్నా అండి, ఇప్పుడు భక్తి చేసుకుంటే నా జీవితం మారిపోతుందా? దానికి ఆచార్యులు ఏం చెప్తారు? ఎన్నో మిలియన్ సంవత్సరం నుంచి ఒక గుహ అంతా కూడా చీకటిగా ఉందనుకోండి,
ఇప్పుడు చిన్న దీపం మీరు వెలిగించారు, అప్పుడు ఆ గుహలో చీకటే ఉంటుందా, వెలుగు వస్తుందా? వెలుగుస్తుంది మాతాజీ. వెలుగు వస్తుంది. అదేంటి ఇన్ని కోట్ల సంవత్సరం నుంచి గుహ చీకటిగా ఉంది, ఇంత పెద్ద గుహ, ఇంత దీపం వెలిగించో వెళ్తూ వస్తుందా అంటే వస్తుంది అంటేనే కదండి. సో ఎంతవరకు నా దీపం పెంచుతూ ఉంటే అది ఇంకా కాంతి పెరుగుతుంది, అది వేరే విషయం. బట్ అజ్ఞానం అయితే పోతుంది. పోయినప్పుడు ఏం కనిపిస్తుంది? ఇక్కడ చెప్పారు, సర్వం మొత్తం కూడా నీకు ఏది ఉంది అన్నది తెలుస్తుంది, ఏది ఉన్నది అని నీకు క్లియర్ గా తెలుస్తుంది. అందుకనే ఆచార్యులు మరి ఈ జ్ఞానం ఎవరి దగ్గర నుంచి తీసేసుకోవచ్చా? లేదు. ఏవం పరంపరా ప్రాప్తం. అందుకని స్వామి 5వ అధ్యాయం చెప్పే ముందే దివ్య జ్ఞానం గురించి అంత అద్భుతంగా 4వ అధ్యాయం మనకి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆయన క్లియర్ గా. ఏవం పరంపరా ప్రాప్తం. ఆధ్యాత్మిక ఆచార్యుడి యొక్క పరంపరానుగతంగా యథాతథంగా జ్ఞానాన్ని మనం పొందాలి. ఏమిటండి ఆచార్యుడు వచ్చి నాకు ఇలా చెప్తేనే, ఏంటి నువ్వు దేహం కాదు, నువ్వు భగవంతుడు ఒక అంశ అని చెప్తేనే నాకు భగవంతునితో రిలేషన్ నేను ఏర్పడిపోయిందా అంటే ఇది కొత్తగా ఏర్పడేది ఏం కాదండి. ఏదైతే మరుగున పడిపోయిన రిలేషన్ పైకి తీసుకుని వస్తాడు ఆచార్యుడు అంతే. ఎందుకంటే ప్రతి ఒక్క జీవాత్మకి భగవంతునికి అది శాశ్వతమైన సంబంధం ఎప్పటి నుంచో ఉన్నది, కానీ మనం మర్చిపోయాం. ఇస్ గ్రేస్ దీనబంధు ప్రభు చాలా అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తారు. నేను ఫస్ట్ టైం ఎప్పుడో ఆల్మోస్ట్ ఇప్పుడైతే ఒక 10 years క్రితం ఆయన ప్రవచనాల్లో విన్నాను. సో అది నాకు చాలా ఎప్పటికీ ఇష్టం. అది ఆయన ఏం చెప్పారంటే ఒక కొట్టుడు పంపు ఎగ్జాంపుల్ చెప్పారు ఆ ప్రవచనంలో. ఏం చెప్తారంటే, సో ఇప్పుడు కొట్టుడు పంపు మనం చూసి ఉంటాం అవునా, వేసవ కాలంలో ఒక్కొక్కసారి గ్యాప్ అంతా ఎయిర్ అంతా ఫిల్అప్ అయిపోయి వాటర్ రాదు. అప్పుడు ఏం చెప్తారు పెద్దవాళ్ళు, అమ్మమ్మలు మా అమ్మలు ఏం చెప్తారు, ఏం లేదు నీళ్లు రాకపోతే ఎవరైనా పక్కన కొట్టుపప్పు ఇంటి పక్కన ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక గ్లాసు నీళ్లు తీసుకొచ్చి అందులో పోసి అమ్మాయి పైనుంచి ఆటోమేటిక్ గా నీళ్ళు వస్తాయి, ఆ విధంగా నువ్వు తెచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను పోసిన గ్లాస్ నీళ్ళే కారణమా మిగతా నీళ్ళంతా రావడానికి? నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి, కానీ నీళ్ళు పైకి రావడానికి ఇబ్బంది ఏదైతే ఉన్నదో అది పోయింది. అలాగే ఆచార్యుడు చెప్పటం కారణంగా మనం ఏదో కొత్తగా రిలేషన్ ఏర్పరచుకోవాలి కృష్ణుడితో. కొత్త బంధం ఏం కాదండి ఇది. కొత్త బంధమే కాదు, ఇది ఆల్రెడీ పాత బంధమే, బంధమే, కానీ ఏమైపోయింది, మరుగున పడిపోయింది. సో ఇప్పుడు ఆచార్యుడు ఏం చేస్తాడు, ఏదైతే నీళ్లు పోస్తే కింద ఉన్న నీళ్ళు పైకి వస్తాయి. సో ఆచార్యుడు ఎప్పుడైతే మనకి జ్ఞప్తికి తీసుకుని వస్తాడు మనకి భగవంతుడికి ఉన్న సంబంధం, అప్పుడు ఏమవుతాం, మనం మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం, పునరుద్ధరించుకునే ప్రయత్నం చేస్తాం. ఆ సంబంధాన్ని మళ్ళీ మనం నిలుపుకునే ప్రయత్నం చేస్తాం కదండి. ఒక్కొక్కసారి మేఘావృతం అయిపోయినప్పుడు సూర్యుడు కనిపిస్తాడా మనకి? కనిపించడు. కానీ ఎప్పుడైతే మేఘములన్నీ క్లియర్ అవుతాయి, మంచిగా గాలి పవనం వీస్తుంది, మేఘములన్నీ పక్కకి వెళ్ళబడ్డాయి అనుకోండి, సూర్యుడు కనిపిస్తాడు. అంటే అంతకుముందు సూర్యుడు లేడా? ఉన్నాడు, మనకు కనిపించలా. అలాగే భగవంతుడు ఎప్పుడూ ఉన్నాడు, కానీ మనకెందుకండి భగవంతునితో రిలేషన్ అర్థం కాలా? ఎలాగైతే మేఘావృతం అయిపోతే సూర్యుడు ఉన్నా కాంతి మనకి కనిపించకుండా ఉంటుంది, అలాగే సూర్యుడు లేడని అనుకుంటాం. కానీ ఎప్పుడైతే గాలి ఆ మేఘములను పక్కకు పెట్టేసినా సూర్యుడు ఉన్నాడు సూర్యుడు ఉన్నాడు అని మనం అనుకుంటాం, కానీ సూర్యుడు ఎప్పుడు ఉన్నాడు, మనకి కనిపించలేదు అంతే. అలాగే భగవంతునికి మనకి ఉన్న సంబంధం ఎప్పుడూ ఉంది, కానీ కల్మషముల కారణంగా అది కప్పబడి ఉన్నది. ఆచార్యుడు ఏం చేస్తాడు, ఈ జ్ఞానం అనే గాలి ఎప్పుడైతే తీస్తాడో ఈ అజ్ఞాన చక్రంతా తొలగిపోతుంది. మనకి యథార్థంగా మనకి స్వామి గురించి తెలుస్తుంది. ఆ విషయం తెలిసినప్పుడు ఇక మనకి ఏది కూడా తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉండదు. ఏం చేస్తాము, యథార్థంగా మనం తెలుసుకుంటాం. ఇలాగ ఒక్క ఆధ్యాత్మిక ఆచార్యుడు మాట విని వాళ్ళ జీవితం మారిపోయిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా చరిత్రలో? ఎప్పుడైనా విన్నామా? వాల్మీకి ఉన్నారు కదండి. వాల్మీకి ముని ఏమైతే ఇంతకు ముందు రత్నాకరుడు, ఎప్పుడైతే నారద ముని వస్తారు, నారద ముని ఏం చెప్తారు, ఓ ఎవరి కోసం చేస్తున్నావు ఇవన్నీ? ఓ మా ఇంటి పరివారం కోసం. అవునా, సరే అయితే ఒకసారి ఈ పాపాలకి మీ భార్య పిల్లలు ఏమైనా పంచుకుంటారో ఒకసారి ఇంటికి వెళ్ళి అడిగిరు. ఎందుకంటే భార్య కోసం ఎంత తప్పులు అనుకుని చేస్తూ ఉంటాడు. భార్య పిల్లలు ఏమంటారు, పోషించడం నీ బాధ్యత, అలాగని నీ పాపాలతో మాకు సంబంధం లేదు. వెంటనే ఒక్కసారి వచ్చి రత్నాకరుడికి అప్పటి వరకు ఉన్న అజ్ఞాన చక్రం తొలగిపోతుంది. అప్పుడు అంటారు నారదముని, ఇప్పుడు నాకు అర్థమైందండి మరి ఏం చేయాలి. సో అప్పుడు నారదముని చక్కగా మార్గనిర్దేశనం చేస్తారు. అప్పటికి రామ అని కూడా పలకలేకపోతాడు. మర అంటూ ఆధ్యాత్మిక ఆచార్యుడు ఏం చేస్తాడు, రామ్ 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 అంటే ఎంత వాల్మీకి ముని అయ్యారు. సో అలాగే మనం ఇంకొకటి చూస్తాం, మృగారి
సగం చంపేసి చంపేవాడు కూడా కాదు, సగం చంపి అందులో ఆనందం పొందేవాడు. ఎప్పుడైనా సాంగత్యం వచ్చింది, నారదముని ఏం చెప్పారు? ఆ విల్లు బాణం అన్ని విడిచిపెట్టి స్నానం చేసిరా, నేను చెప్తాను నీకు. మృగారి ఏం చేశాడు? వెంటనే విడిచిపెట్టాడు, చక్కగా ఆచార్యుడు మాటలు నమ్మాడు. ఏమయ్యాడు? శరణాగతి. మనం టీ కాఫీ మాండానికి కూడా అడిగాలేం. మురగారి ఒక్క నిమిషం ఆలోచించాలి, అయ్యో నేను ఇదే కదా జీవన ఆధారం, నారదముని విడిచిపెట్టమంటున్నారు, మళ్ళీ ఆయన తంబూరా ఊదుకుంటూ వెళ్ళిపోతాడు, నా పరిస్థితి ఏంటి అనుకోవాలి. ఎంత నమ్మకం ఆచార్యుడు మాట మీద. మన టీ కాఫీ వదలడం చాలా కష్టం. ఏదైనా చేయకూడని పని వదిలిపెట్టమన్నాడు అంటే ఆచార్యుడు చాలా కష్టం. మనకి నమ్మకం లేదు, నమ్మకం లేదు మనకి ఆచార్యుడు మాట మీద, శాస్త్రం మీద నమ్మకం లేదు. నమ్మకం ఉంటే ఆచార్యుడు చెప్పిన చక్కగా ఆచరిస్తాం. మృగారి వెంటనే ఆచరించాడు. అందుకని మృగారి గురించి చైతన్య చరితామృతులు చెప్పబడింది. మన గురించి ఎవరు మాట్లాడని కూడా మాట్లాడుకోరు. ఎందుకని? మనకు అంత అద్భుతమైన నమ్మకం గురువు మాటల మీద. అందుకే మన గురించి ఎవరు మాట్లాడని కూడా మాట్లాడు, ఇష్టపడరు. కానీ భాగవతంలో కానీ చైతన్య చరితామృతులు కానీ భక్తుల పేర్లు ఎందుకు పెట్టారు అంటే, వాళ్ళు ఏమయ్యారు? ఒకప్పుడు వాళ్ళ పాపపు చరిత్ర అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఆచార్యుడు వాళ్ళ జీవితంలోకి రాగానే ఏమైపోయింది? ఆ జ్ఞాన చీకటి పోయింది. ఆ దివ్య జ్ఞాన కాంతితో వాళ్ళ జీవితాన్ని ప్రకాశమానం చేసుకున్నారు. ఇక్కడ అదే చెప్పారు, మనుషుడు ప్రకాశవంతుడు అవుతాడు జ్ఞానం చేత. మన సత్వగుణ లక్షణములు ఏమిటి? జ్ఞానం, సంతోషం, వాటి చేత బంధింపబడతాడు. కానీ సత్వగుణంలో ఉన్న వాడికి ఏమిటి? ప్రతి అంగము కూడా జ్ఞానంతో ప్రకాశమానంగా అవుతుంది అని చెప్పి సత్వగుణ లక్షణాలు 14వ అధ్యాయంలో స్వామి చెప్తాడు. సో ఎప్పుడైతే ఈ సత్వగుణంలోకి వచ్చిన తర్వాత అక్కడితో అక్కడి నుంచి శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి, భగవంతునికి శరణాగతి పొందాలి, ఇదే చివరి జన్మ చేసుకోవాలి. ఆ విధంగా ఈ జ్ఞానం మనకి భవబంధన విముక్తికి దారి తీస్తుంది. సో ఇంకా స్వామి ఈ జ్ఞానంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తారు అవన్నీ కూడా 17వ శ్లోకం స్టార్ట్ చేస్తారు. అవి మనం రేపు కంటిన్యూ చేద్దాం. ఏమైనా సందేహాలు ఉన్నాయో డివోటీస్ ఈ రోజు మనం చెప్పుకుందాం. ఇప్పుడు రోబోకి మనం కమాండ్స్ ఇస్తే మన మాట అది వింటది, ఎందుకంటే మనం సెట్ చేసినాం. మళ్ళీ మన మైండ్ ఎన్ని కమాండ్స్ తెలిసి కూడా వినట్లేదు కదా మాతాజీ. తెలుగు కూడా వినట్లేదు అంటే ఏంటి అర్థం? మనం సరిగ్గా దాన్ని మంచి సాంగత్యంలో పెట్టలేదు. సాంగత్య దోషం, సాంగత్య దోషానికి ఎవరేం చేస్తారు? అందుకనే భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలి. భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే ఏమవుతుంది? ఇన్స్పిరేషన్ వస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఐఐటి క్రాక్ చేయాలని ఉండదు, కానీ తల్లిదండ్రులు ఏం చేస్తారు? కోచింగ్ సెంటర్లో వేస్తారు. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళందరినీ చూస్తాడు వాడు, పొద్దున్న లేచి చదువుతున్నారు, 12 వరకు చదువుతారు, కనీసం వెళ్ళాక చదువుకుని ఎంతో కొంత చదవాలి. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం వాడు కూడా బాగా ఇన్స్పైర్ అవుతాడు, వాడు కూడా ఐఐటి క్రాక్ చేయాలి అనుకుంటాడు. సో సాంగత్యం, సో మనం అవ్వాలి అనుకున్నా వాళ్ళ సాంగత్యంలో ఉండాలి. మనం టైం పాస్ చేద్దాం భక్తిలోకి వచ్చి అని అనుకున్నాం అనుకోండి, భక్తిలోకి వచ్చి టైం పాస్ చేసే వాళ్ళతో సాంగత్యం చేయాలి. లేదు చాలా సిన్సియర్ గా నేను ప్రతి క్షణం భక్తులు ఉపయోగించుకోవాలి, కొంతమంది చాలా సిన్సియర్ పైరప్ డివోటీస్ ఉంటారు, వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకున్నాం అనుకోండి, మనం కూడా వాళ్ళలాగా వాళ్ళంత ప్రోగ్రెస్ అయిపోయినా ఎంతో కొంత, వాళ్ళు 100% పరిగెత్తుంటే కనీసం 80% వరకైనా మనం వాళ్ళని క్యాచ్ చేసుకుంటాం. ఎందుకంటే మనం వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళతో ఉంటున్నాం, వాళ్ళతో ఇన్స్పైర్ అవుతున్నాం. అందుకనే ఎవరితో సాంగత్యం ఉంటున్నాం అది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి అగ్ని ఎందుకు చల్లారిపోతుంది? ఆ నీళ్లు పోసే యాక్టివిటీస్ ఏదో చేస్తున్నాం. ప్రజ్వరిల్లాలి అంటే ఏం చేయాలి? యజ్ఞగుండంలో నెయ్యి పోస్తూ ఉండాలి, నీళ్లు పోస్తే ఆగిపోతూ ఉంటుంది. అందుకని మన యాక్టివిటీస్, మన సాంగత్యం ఆ భక్తి అనే అగ్నిని ప్రజ్వరిల్ల చేసేలాగా ఉండాలి, కానీ భక్తి అనే అగ్నిని చల్లార్చేలాగా ఉండకూడదు. అందుకని మన సాంగత్యం చెక్ చేసుకోవాలి. సాంగత్యం కరెక్ట్ గా లేకపోతే మనం ఎవరు బాగు చేయలేదు. గురువు గారి కోసం 3 సార్లు హరే కృష్ణ మహామంత్రం చేపించండి. దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ డివోటీస్. సో అందరూ కూడా చక్కగా మన గురువు కోసం